హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. జై భీమ్రావ్ భారత్ పార్టీని ఏర్పాటు చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వార్ జరుగుతున్న నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, దళితులకు సంబంధించిన వాయిస్గా ఈ ఎన్నికల్లో సీట్లు గెలవడం కంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులను గెలవడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అటెన్షన్ని గ్రాప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న జడ శ్రవణ్ కుమార్ గారితో ఆయన రాజకీయ జర్నీ పైన పాడ్కాస్ట్లో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఎలా ఉన్నారు? చాలా 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 హీటెడ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అట్మాస్ఫియర్ అయితే హీట్గానే ఉంది, కానీ బట్ మనం ఎంత కూల్గా ఉంటే అంత హీట్ని మేనేజ్ చేయగలం. వీలైనంత వరకు మనం కూల్గా ఉండాలి. ఓకే. సో హీట్ ఇంకా జనరేట్ అవుతుంది, బట్ ఇంకా 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 జనరేట్ అవుద్ది. సో ఈ జనరేషన్ అయ్యే హీట్ని మనం జాగ్రత్తగా కూల్గా హ్యాండిల్ చేయాలి. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏంటి అసలు జై భీమ్రావ్ భారత్ పార్టీ ఎజెండా ఏంటి, లక్ష్యం ఏంటి? నేను స్టార్టింగ్ రిమార్క్స్లో ఏదో కోహోట్ చేశాను. వాట్ ఈస్ యువర్ ఎజెండా అండ్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్? నరసింహరావు గారు, పాలిటిక్స్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్. అంటే మీరు బహుశా మీరు చదువుకున్న సందర్భంలో ఒక 10,000 మంది పిల్లల్ని, ఒక కాలేజీలో ఉన్న పిల్లల్ని వెళ్ళి మీరు భవిష్యత్తులో ఏమవుతారు అని చెప్పి ఎవరైనా అడిగితే ఆల్మోస్ట్ ఆల్ ఒక్క పిల్లవాడు కూడా రాజకీయాల్లోకి వస్తాను, ఎమ్మెల్యే అవుతాను, మినిస్టర్ అవుతానని చెప్పడు. ఈ చెప్పకపోవటాన్ని మనం ఆహ్వానిస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. చెప్తే వాడిని ఆవారాలాగా చూస్తున్నారు. ఆవారాలాగా చూస్తున్నాం, పక్కన పెట్టి ఏరా మీ నాన్న ఏమైనా ఎమ్మెల్యేనా, మీరేమైనా పెద్ద రాజకీయ ఫ్యామిలీయా, లేకపోతే 100 కోట్లు ఉన్నాయా అని ఎగతాళి చేసే పరిస్థితిలోకి వచ్చింది. అంటే అందరూ మర్చిపోతున్న అంశం ఏంటి అంటే, అసలు ఒక మనిషి జీవిత గమనాన్ని నిర్దేశించేది చట్టాలు చేసేది వీళ్ళు. అసలు మన సమాజం ఎట్లా నడవాలో చెప్పేది పార్లమెంటు, శాసనసభ. ఇలాంటి శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తులు 100 కోట్లు 50 కోట్లు బిజినెస్లో ఉన్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇలాంటి సమాజంలో పడి ఆహ్వానిస్తూ అసలు యువతరాన్ని రేపొద్దున రాజకీయాల్లోకి పిలవకపోవటం వల్ల రాజకీయాలన్నీ ఏమైపోతున్నాయి అంటే, అది ఒక పర్టికులర్ వర్గానికి పరిమితం అయిపోయి మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే మనకెందుకబ్బా, ఏదో ఒక 100 రూపాయలు, ఒక 1000 2000 ఖర్చు పెట్టుకొని, లేకపోతే ఒక 10,000 20,000 ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుదాం, టీచర్ చదువుదాం, కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్దాం, దీనికోసం ఆలోచిస్తున్నారు. కానీ అసలు రాజకీయాలు అనేవి మనకు అసలు సూట్ అవుతాయి అనేటువంటి ఎజెండాలో నుంచి సమాజం పక్కకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి సమాజాన్ని కొంచెం మేలుకొల్పి ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మినిస్టర్ అవ్వాలి అంటే ఒక తల్లి కడుపు డిసైడ్ చేయకూడదు నరసింహరావు గారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ కడుపును పుడితే నేను భావి ప్రధాని, నారాలోకి భువనేశ్వరి కడుపును పుడితే భావి ముఖ్యమంత్రి, లేకపోతే విజయమ్మ కడుపును పుడితే ఒక ముఖ్యమంత్రి. ఇది తడుపు డిసైడ్ చేయకూడదు. ఒక సాధారణమైన మహిళ కడుపును పుట్టినా కానీ అతను ఎమ్మెల్యే అవ్వాలన్నా, మినిస్టర్ అవ్వాలన్నా, రాష్ట్రంలో అత్యున్నతమైన పదవికి వెళ్ళాలన్నా తన క్వాలిటీస్ ప్రామాణికం కావాలి తప్ప తల్లి కడుపు ప్రామాణికం పుట్టుక కాకూడదు. అసలు పుట్టుక అంటే నేను సింబాలిక్గా తల్లి కడుపు అని చెప్పాను. అంటే మీరు లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా వెటకారంగా ఉంటాయి. చాలా మంది ఈ సూట్ వేసుకున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి సూట్ కావు, ఈ టై కట్టుకున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి సూట్ కావు, ఈయనేందో వచ్చి వ్యవస్థ మారాలి, అది మారాలి, పిల్లలు రావాలి, డబ్బులు కాస్ట్లీ అఫేర్ ఉండకూడదని చెప్తున్నాడు అని చెప్పి వెటకారంగా అనుకోవచ్చు. 80 సంవత్సరాల క్రితం సూట్ వేసుకున్న అంబేద్కర్ రాజకీయాలకు సూట్ అయినప్పుడు అబ్సల్యూట్లీ. నేను అనేది ఏంటంటే 1924 సంవత్సరంలో అప్పట్లోనే భారతదేశంలో సూట్ వేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ పార్టీ పెట్టి ఒక దేశానికి కేంద్ర మంత్రిగా, మన రాష్ట్రానికి మొదటి కేంద్ర మంత్రిగా పనిచేసి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపగా లేంది అలాంటి ఆయన ఆలోచన పులింపుచ్చుకొని ఆయన ట్రస్ట్ స్టైల్లో ముందుకెళ్ళటం తప్పులేదే. అంటే నేను ఏమంటానంటే, ఒక వ్యవస్థని మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఇవన్నిటి గురించి మాట్లాడటంలా, కానీ మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి నరసింహరావు. మార్పు ఎలా మొదలవ్వాలి అంటే, నేను ఒక న్యాయమూర్తిగా, ఒక దశాబ్ద కాలం పాటు పనిచేసినటువంటి న్యాయమూర్తిగా అపారమైనటువంటి అనుభవాన్ని నేను గణించానని చెప్పటంలా, కానీ కొన్ని వేల ఇన్సిడెంట్స్ ప్రజలు న్యాయానికి ఎలా దూరం అవుతున్నారు, పోలీసులు ఎలా సఫర్ అవుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు ఎలా సఫర్ అవుతున్నారు, పేదరికంలో ఎలా సఫర్ అవుతున్నారనే అంశాలు చాలా దగ్గరగా చూశాను. ఈ దగ్గరగా చూసినటువంటి అనుభవాలన్నీ నా జీవితానికి పాఠాలుగా మిగిలాయి. సో నేను అందరూ అనుకున్నట్టుగా కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడిని కాదు. మీరు నన్ను
ఈ రాష్ట్ర ప్రజలు కానీ మీరు కానీ నన్ను బిలీవ్ చేస్తారా? ఎందుకంటే నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒక ఉద్యోగాన్ని వదిలేశాను, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం 175 మంది అభ్యర్థుల్ని ఒక రాజకీయ పార్టీలో నడిపిస్తున్నానికి సిద్ధపడుతున్నా. ఈ రాజకీయ పార్టీలో 175 మందిలో కనీసం 175 మందికి ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 500, 1000, 2000, 5000 ఓట్లు తీసుకురావాలని చెప్తున్నా. ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు టార్గెట్ గా పెట్టుకున్నా. 2024 కాతే 29, 29 కాతే 34, 34 కాకపోతే 39 లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నా. కాబట్టి వ్యవస్థలో మార్పు అనివార్యం. ఆ మార్పు ఎవరో ఒకరి ద్వారా నుంచి మొదలవుతుందని నమ్మిన వ్యక్తిని. కాబట్టే మీరు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలాంటి బూర్జువా పార్టీల పాలిటిక్స్లో నుంచి ఏదో ఒక సందర్భంలో మార్పు రావాలని ఆశిస్తున్నాను. కాబట్టి మార్పు అనివార్యమని భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఒక మార్పు అయితే మొదలవుతుంది. శ్రవణ్ ఓకే, శ్రవణ్కి తెలివైనవాడు, శ్రవణ్ నాలెడ్జ్ ఉన్నాడు, శ్రవణ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు, ఆ తాపన ఉన్నాడు. శ్రవణ్కి కావాలంటే పదవి ఇస్తాం, కానీ శ్రవణ్ పార్టీ ఏంటి అనే 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 ఆలోచనలో రాజకీయ పార్టీలు. దురదృష్టం అదే నరసింహరావు గారు. ఎంత దురదృష్టం అంటే మీరు ఇది ఇప్పుడు వచ్చింది కాదు నరసింహరావు గారు. ఇప్పుడు మీరు మన పాతకాలంలో మన తెలంగాణలో కూడా మనం చూస్తుంటాం, మన ఆంధ్రాలో కూడా చూస్తుంటాం. ఒక దళిత కాలనీలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని అగ్రవర్ణాలు వాళ్ళ కాలనీలోకి రానివ్వు. అగ్రవర్ణాల్లో ఉన్న ప్రతి ఆసామి దళిత బిడ్డతో, దళితుల పిల్లలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. నువ్వు వాళ్ళ కాలనీలోకి అడుగుపెట్టి వాళ్ళ టచ్ చేయటానికే అర్హత లేని బిడ్డలతో మరి అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోగలుగుతారు? అంటే వీళ్ళు వాడుకోవటానికి పనికొస్తారు, పక్కన కూర్చోడానికి పనికిరారు. చాలా పెయిన్తో చెప్పారు. వెరీ వెరీ ట్రూ, వెరీ ట్రూ. వాడుకోవడానికి పనికొస్తారు కానీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి పనికిరారు అన్నటువంటి వాస్తవం సమాజం గమనించాలి. సమాజం గమనిస్తుంది. నేను ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీద, ఒక మంత్రివర్గం మీద 151 సీట్లతోటి అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని నేను వ్యక్తిగతంగా విమర్శించలా, పాలసీస్ని విమర్శించా, ఫైట్ చేశా. కానీ ఇంత ఫైట్ చేసిన శ్రవణ్ కుమార్ ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తుంటే, ఎలక్షన్లో నామినేషన్ వేస్తుంటే, మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ వేస్తుంటే ఒక్క ఛానల్ చూపించలేదు నరసింహరావు గారు. ఒక్క ఆంధ్రప్రభ పేపర్లో జిల్లా ఎడిషన్లో వేశారు నేను ప్రచారం స్టార్ట్ చేసిన రోజున. వాట్ డస్ ఇట్ కాల్డ్? మీ ఎజెండాని మేము సపోర్ట్ చేయం, మా ఎజెండాని సపోర్ట్ చేస్తే మీ మొదటి పేజీలో. నేను అదే అంటున్నా. అంటే మాతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికైతే సరిపోతామా? మాతో పక్కన కూర్చోబెట్టుకొని సంసారం చేసి తాళి కట్టడానికైతే మీ పనికిరామా? అంటే నేను ఈ మాటని ఏ సెన్స్లో చెప్తున్నానంటే, నేను ఈ 5 సంవత్సరాలు ఫైట్ చేసింది తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను ఫైట్ చేసినప్పుడు నాకు నా ద్వారా పొందిన అడ్వాంటేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు సిపిఐ పార్టీ రామకృష్ణ గారో, సిపిఎం పార్టీయో, సిపిఐ పార్టీయో, వీళ్ళు ఎవ్వరు ఫైట్ చేసినా దాని గెయినింగ్ పార్టీ, మేజర్ పొలిటికల్ పార్టీగా ఉన్న అపోజిషన్ పార్టీ తెలుగుదేశం, ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ తెలుగుదేశం. సో సిపిఎం వాళ్ళు ఫైట్ చేసినా, నేను ఫైట్ చేసినా, ఇంకొకరు ఫైట్ చేసినా అడ్వాంటేజ్ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా మీడియాని క్యారీ చేస్తుంది. ఒకప్పుడు శ్రవణ్ కుమార్ అన్న వేలేస్తే మాస్, మాట్లాడితే మాస్, శ్రవణ్ కుమార్ అడిగేస్తే మాస్ అని మాట్లాడినటువంటి మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, శ్రవణ్ కుమార్ స్వశక్తితోటి నిలబడి నారా లోకేష్ మీద నామినేషన్ ఇస్తే దాన్ని ఒక న్యూస్గా చూపించరా మీరు? అది న్యూస్ కాదా మీకు? కనీసం జిల్లా ఎడిషన్లో చిన్న పేపర్ కూడా, వార్త కూడా రాయలేదు నరసింహరావు. అంటే నేనేమంటాను అంటే, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిస్క్రిమినేషన్. 100%. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయడం కోసమే మా దగ్గర మీడియా లేదు కాబట్టి, అంటే మేము మీ అజెండాలో ఫిక్స్ కాలేదు కాబట్టి, మేము మీ అజెండాలో ఫిక్స్ అయినంత వరకేమో ఇంద్రులు చంద్రులమా? మేము ఈ రోజున స్వతంత్రంగా నిలబడి పోటీ చేయాలనుకుంటేనేమో మేము పనికిరామా? మీరు నిజమైన సోషల్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళైతే సోషల్ కాన్సెప్ట్ కోసం కష్టపడిన శ్రవణ్ కుమార్ ని అట్లీస్ట్ వార్తగా చూపించండి. నేనేదో నన్ను పెద్ద ఆకాశానికి ఎత్తమని చెప్పటం, ప్రమోట్ చేయొద్దు, రిపోర్ట్ చేయండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రమోషన్ వద్దు, రిపోర్ట్ చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకోవటానికి, శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీని కొద్దిగా గొప్ప జనాల్లోకి తీసుకువెళ్ళటానికి ఎవ్వరు ఆహ్వానించరు. నేను ఇంకోటి కూడా చెప్తా, ఆహ్వానించకపోవటమే నాకు కావాలి. ఎందుకు అంటే అవమానాల నుంచే
పుట్టేదే నిజమైనటువంటి విజయం. విజయం ప్లస్ ఎవరు ఏ వర్గాల కోసం అయితే మీరు పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ విషయం కన్వే కావాలి కదా. ఎలా కన్వే అవ్వటం చాలా కష్టం నరసింహరావు గారు. కన్వే అవ్వటంలా ప్రాబ్లం ఏంటి అంటే, ఈ వర్గాల కోసం ఫైట్ చేస్తున్నటువంటి నేను ఈ వర్గాల్లోనే అత్యంత ఎక్కువ శత్రువులను ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే నేను వాళ్ళని శత్రువుగా నేను భావించటంలా, రాజకీయ పార్టీలు ఉచ్చులో పడి వాళ్ళు నన్ను శత్రువుగా భావిస్తున్నారు. ఇప్పుడు నేను మంగళగిరిలో ప్రచారం చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ, ఫేవర్గా మాట్లాడే వాళ్ళంతా, ఏమండి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ ఎట్లా పెడతారు? ఇటు పక్క చూస్తేనేమో, సార్ మీరెందుకు సార్ కొత్త పార్టీ పెట్టడం, తెలుగుదేశం పార్టీ ఉంది కదా, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకోవచ్చు కదా. అంటే ప్రజలు అసలు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడటం, వాళ్ళు ఉండటానికి ఇష్టపడకపోగా నన్ను ఉండనీయటానికి ఇష్టపడిన. అంటే నేను ఒక బానిసత్వం ముసుగేసుకొని ఏదో ఒక పార్టీలో చేరిపోవాలి, అసలు ఆల్టర్నేటివ్ అనే ఆలోచనే లేకుండా, చిన్న పిల్లవాడికి నరసింహరావు గారు చిన్నప్పటి నుంచి నిద్రపోతే పిల్లవాడు పాలు పెడితే నిద్రపోతాడు, అలవాటు చేసాం పాలు. కానీ మందు అలవాటు చేశారు. మీరు ఒక నెల రోజులు చిన్న పిల్లోడికి పొత్తిళ్ళలో పెట్టి ఒక మందు అలవాటు చేశారు అనుకోండి, వాడు రేపటి నుంచి పాలు పెడితే నిద్రపోడు, మందు పెడితేనే నిద్రపోతాడు, బీరు పెడితేనే నిద్రపోతాడు. వ్యవస్థలో ఉన్నటువంటి బహుజనుల్ని, చిన్న వాళ్ళని, అణగారిన వర్గాల్ని మందు అనేటువంటి పాల డబ్బాలో పాలులాగా మందు పోసి ఆ విషాన్ని ప్రజల మనసుల్లోకి, మస్తిష్కాల్లోకి ఎక్కించి వాళ్ళందరినీ ఈరోజు నిద్రపుచ్చుతున్నటువంటి రాజకీయ పార్టీల ఆలోచనలో నుంచి మేల్కొల్పటానికి చేస్తున్న పోరాటం. ఆ మత్తు నుంచి ఎలా బయటకు తీసుకురాగలరు మీరు? మత్తు వదులుతుంది నరసింహరావు గారు, ఒక రోజుకి మత్తు వదులుతుంది. ఎందుకంటే మత్తు వదిలించడానికి ప్రజలకి నిరంతరమైనటువంటి పోరాటం కావాలి. ఇప్పుడు మీలాంటి ప్రామినెంట్ జర్నలిస్టులు ఒక పరిధిలో నుంచి బయటకు వచ్చి, యూ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ సోషల్ కాజ్. అయితే నేను ఇప్పటికిప్పుడు మీరో నేనో మనందరం గెలుస్తామని నేను చెప్పను, కానీ ప్రయత్నం ఒక రోజుకి మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేయకపోతే, మనలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను మంగళగిరిలో 2-3 రోజుల నుంచి చాలా సీరియస్గా తిరుగుతున్నాను, చూస్తున్నా వీడియోస్, చాలా బాగా జనాలు రిసీవింగ్ కనపడుతుంది. తిరుగుతున్నప్పుడు చాలా మంది ప్రజలు, అయా మాకు పలానా పార్టీ అన్యాయం చేసింది, వాస్తవంగా వేరే పార్టీకి వేద్దామనుకుంటున్నాం, కానీ నువ్వు వచ్చావు కదా ఒకసారి చూస్తామయ్యా. సూపర్ సూపర్ సూపర్. నాకు ఒక 10 ఆన్సర్లు ఈ విధంగా వచ్చినాయి. గ్రేట్ గ్రేట్. వాస్తవంగా దీంట్లో దాపరికాలే ఉంది. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా నష్టపోయామయ్యా, ఈసారి తెలుగుదేశంకి వేద్దాం అనుకున్నాం, మరి నువ్వు వచ్చి ఓటు అడుగుతున్నావు, నిన్న కాదనలేము, ఒక్కసారి చూస్తామయ్యా నిన్ను అనే మాట ఒక 10 మంది దగ్గర నుంచి వచ్చింది. చాలా ధైర్యాన్ని ఇస్తుంది మీకు అది. ఇంకొక 10 మంది, ఆ పార్టీ చేయలేదు, ఈ పార్టీ చేయలేదయ్యా, అసలు ఎవరికో నోటా గుద్దుదాం అనుకున్నాం, ఏదో నీలాంటి అబ్బాయి వచ్చాడు, చదువుకున్న అబ్బాయి, జడ్జి, ఒకసారి చూద్దాం. ఇంకొక 10-15 ఆన్సర్లు వచ్చినాయి. నేను తిరిగిన 1500లో నుంచి ఒక 25 ఆన్సర్లు ఈ విధంగా రావటం వల్ల ఏమైంది నరసింహరావు గారు, ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడే ప్రజల్లో 25 మంది ఆలోచించడానికి ఇష్టపడ్డారు. కరెక్ట్ కరెక్ట్. ఈ 25 మంది రేపొద్దున 2500 అవదా, 2500 25,000 అవదా? అంటే అసలు నువ్వంటూ పార్టీ పెట్టకపోతే, నువ్వంటూ పాంప్లెంట్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే, నువ్వంటూ అమ్మ తెలుగుదేశానికి వేయద్దు, వైఎస్ఆర్సీపీకి వేయద్దు, ఇదిగో నేను ఆల్టర్నేటివ్కి వచ్చాను నువ్వంటూ వెళ్ళకపోతే, అసలు ప్రజలకు ఆల్టర్నేటివ్ థాట్ ఎక్కడొస్తుంది? అసలు ఆప్షన్ లేకుండా చేస్తున్నారు. దేర్ ఇస్ నో ఆప్షన్ టు ద పీపుల్. మీరు ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఇవ్వటమే కాదు, ఆప్షను నేను అని ప్రజలకి చెప్పాలి. నేను మీ ద్వారా, మీలాంటి ప్రామినెంట్ అండ్ ఒక రిలయబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నది ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సంక్షేమం చేస్తున్నాడు, నేను కాదనటంలా. నో డౌట్ చంద్రబాబు నాయుడు లాంటి ఆయన రోడ్లు వేసాడు, బ్రిడ్జిలు కట్టాడు, నో డౌట్ లేదు. నో డౌట్ ఇందిరమ్మ లాంటి కాంగ్రెస్ పార్టీ కట్టింది. కానీ ఇంతకంటే బాగా చేసే అవకాశం శ్రవణ్ కుమార్కి ఉందేమో, ఇంతకంటే బాగా చేసే అవకాశం ఇంకొక ఎస్టీ కట్టిన శాసనసభలో, ఆ కట్టిన పార్లమెంట్లో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కదా. అది కదా వాళ్ళు కోరుకుంది, అది కదా డెవలప్మెంట్. అసలు రియల్ డెవలప్మెంట్ అంటే అది కదా నరసింహరావు గారు. ఇప్పుడు మీరు ఒక వ్యవస్థలో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉండదో, రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉండదో, ఆ వ్యవస్థలో ఎవరైతే ఆధిపత్య ధోరణిలో ఉన్నారో వాళ్ళదే రాజ్యం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 2014-19లో ఏం చేసిందని 23 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అంటే వర్స్ట్ పరిపాలన చేసిందనే కదా, వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసింది, రాష్ట్రాన్ని దోచుకుందనే కదా. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి
పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా నాలాంటి వాళ్ళు చాలామంది విమర్శించారు, తెలుగుదేశం కూడా విమర్శించారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశంలో వచ్చిన మార్పు ఏంటి ఆలోచించండి. తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉండి చాలా అద్భుతమైనటువంటి విజయాలు చేసింది, ప్రజల కోసం పోరాటం చేసింది, ప్రజల ఆలోచనాత్మక విధానంలో చైతన్యపరిచింది. కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం తీసుకొద్దామని అనుకుంటున్నారా, లేకపోతే తెలుగుదేశం ఏమైనా కొత్త పార్టీయా? కాదు. ఇక్కడ ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తుందని మీలాంటి వాళ్ళంతా చెప్పి వైసీపీ తప్పు కాబట్టి టీడీపీ కోటేద్దామని ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చాం, అందులో డౌట్ లేదు. సో రాజకీయ పార్టీకి, పెద్ద రాజకీయ పార్టీగా ఉండి సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ని పాలించిన తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఇంట్లో కూర్చున్న రోజుల్లో వైసీపీ పైన పోరాటం చేసిన వాళ్ళు మీరు. ఒక అడ్వకేట్గా, ఓ ఎమ్మెల్యేగా ఉంటే వేరు కదా, కోర్టులో ఫైట్ చేయడం వేరు, శాసనసభలో ఫైట్ చేయడం వేరు, ఖచ్చితంగా వేరు. అంటే 2019లో 23 సీట్లు తీసుకున్న తెలుగుదేశం పార్టీ 2024లో ఈ 5 సంవత్సరాల్లో మాకు అధికారం ఇవ్వని అర్హతని ఎక్కడ సాధించింది అంటున్నాను నేను. వాళ్ళు బాలేదు, జగన్మోహన్ రెడ్డి బాలేదు కాబట్టి మాకేయండి. అంతే. రేపొద్దున 2024 నుంచి 2029 వరకు మళ్ళీ మీరు వాయిస్ పరిపాలన చేస్తే ఈయన బాగలేదు కాబట్టి ఆయన బాగలేదు, ఆయనకి వెయ్యాలి. ఇది కాదు డెమోక్రసీ అంటే. కరెక్ట్. ఒక వ్యవస్థలో 5 సంవత్సరాలు చాలా వాల్యుబుల్ నరసింహరావు. అరే ఒక 6 నెలల వ్యవధిలోనే ప్రపంచ దేశాలు ఆర్థికంగా దూసుకొని వెళ్ళిపోతున్నాయి. 6 నెలల కాలంలోనే ఒక 6 నెలలు చైనా గొప్పదైతే ఇంకో 6 నెలలు జపాన్ గొప్పదవుతుంది, ఇంకొక 6 నెలల్లో ఇజ్రాయెల్ గొప్పదైతే ఇంకో 6 నెలల్లో జస్ట్ ఎవ్రీ ఫైనాన్షియల్ క్వార్టర్లో చేంజ్ జరిగిపోతుంటే 5 సంవత్సరాల పాటు మీరు ఎలాగ ఒక పాలకులకు ఇచ్చేసి ఇంకోసారి చూద్దామని అనుకుంటాం. సో ఇది ఒక వ్యవస్థలో మార్పు కోసం చేస్తున్న పోరాటం నరసింహరావు గారు. ఈ పోరాటంలో ఎంత సక్సెస్ సాధిస్తామనేది నేనైతే చూడను, కానీ బట్ సక్సెస్ మెజర్ చేసేది డెవలప్మెంట్ తో కాదు. నా సక్సెస్ ని మెజర్ చేయాల్సింది అటెంప్ట్ తో. నా అటెంప్ట్ సిన్సియర్ గా ఉందా లేదా, నేను అసలు ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ ది రిజల్ట్. సో ఈ ఎలక్షన్ లో మీ టార్గెట్ టు డ్రా ద అటెన్షన్, అటెంప్ట్ అంతే. ఓట్లు ఎంతో కొంత ఓట్లు తీసుకోవాలి. ఐ షుడ్ మేడ్ ప్రాంప్ట్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ చేసి అసలు ఒక 175 నియోజకవర్గాల్లో ఒక సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే సీట్లకి ఎందుకు పోటీ పడకూడదు. ఇప్పుడు నేను తాడిపత్రిలో నుంచోబెట్టిన అబ్బాయి పేపర్ బాయ్ జేసీ దివాకర్ రెడ్డి, ఆ ఫ్యామిలీస్లో వందల వేల కోట్ల రూపాయల ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో ఒక పేపర్ బాయ్ నుంచున్నాడు. రోజు ఆ తాడిపత్రిలో వాళ్ళ ఇంటికి పేపర్ అని ఇసిరేసే పేపర్ బాయ్ నవ్ ఈజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. అక్కడ తను ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేను అతనికి ఒకటే చెప్పా, రేపొద్దున మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్న నీకు ఓటేస్తే చాలు, వాళ్ళు నమ్మితే చాలు కదా అమ్మా నాన్న, ఫస్ట్ బిలీవ్, నువ్వు లీడర్ అని మీ అమ్మా నాన్న నమ్మితే చాలు నాన్న. ఆఫీస్ బాయ్ నువ్వు 100 కోట్లు 1000 కోట్ల ఉన్న ఆస్తి పరుడు పక్కన కుర్చీలో రిటర్నింగ్ ఆఫీసరు అందరిని పిలిచి మీటింగ్ పెడతాడు నరసింహరావు గారు. ముందు రోజు రిటర్నింగ్ ఆఫీసర్ ముందు పెట్టినప్పుడు ఈ పక్కన కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ మ్యాండేటరీగా అటెండ్ కావాలి. ఆడి పక్కన 100 కోట్లు 1000 కోట్లు సాధించిన వాడి పక్కన నువ్వు కుర్చీ వేసుకొని కూర్చోవాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విక్టరీ. అంతే కదా. వర్గాల్లో బాంచన్ దొర నీ కాలు మొక్కుతానని కూర్చున్న వ్యవస్థలో నుంచి కాలు మీద కాలు వేసుకుని నువ్వు ఎమ్మెల్యేగా కూర్చున్న ఒక ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక పక్కన కూర్చున్నావు అంటే అది మన వర్గాలకు చాలా గొప్ప విజయం. ఈవెన్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఆయన 80 కోట్లు తీసుకొని 100 కోట్లు తీసుకొని ఒక సాధారణమైన లాయర్ రేపొద్దున అతనికి ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఉంచున్నాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేని, ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపించకూడదు. నారా లోకేష్ లాంటి అనాలోచిత యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తికి అసెంబ్లీ గేట్ తాకూడదు. వాళ్ళు నామినేట్ పదవులు తీసుకొచ్చుకుని వెళ్ళటమే కానీ ప్రజాప్రతినిధులుగా మాత్రం అసెంబ్లీకి వెళ్ళకూడదు. నారా లోకేష్ లాంటి ఒక బూర్జువా మనస్తత్వం పులిమి పుచ్చుకున్నటువంటి ఒక నియంత పరిపాలన కలిగినటువంటి నారా లోకేష్ లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి అనాలోచితమైన వ్యక్తులు రేపు అసెంబ్లీకి వెళితే అసెంబ్లీలో ఖచ్చితంగా అది అసలు ఒక సిగ్నిఫికెన్స్ కోల్పోతుంది. ఎందుకు మీకు నారా లోకేష్ అంత బూర్జువా అనిపిస్తుంది, అంత నియంత అనిపిస్తుంది? ఆ పిల్లోడు అతను ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా చదువుకున్నవాడు, అమెరికా లాంటి దేశాల్లో అటువంటి యూనివర్సిటీస్లో చదువుకొని ఈ డిస్క్రిమినేషన్ ఏమి లేని చోట పెరిగినవాడు కదా. మీకు ఆయనలో ఎందుకు బూర్జువా కనిపిస్తుంది, ఎందుకు నియంత కనిపిస్తున్నారు? నరసింహరావు గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. పాలిటిక్స్లోకి చదువుకున్న వాళ్ళు రావాలి, అందరూ
మంచిగా ఆలోచించే వాళ్ళు రావాలని మీరు అనుకుంటున్నారు కదా? అనుకున్నా యంగ్ రావాలి. ఎందుకు అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? చదువుకున్న వాళ్ళు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి కాస్త మంచి ఏదో చెడేదో తెలుస్తుంది, విచక్షణ తెలుస్తుంది, అందరిని ఈక్వల్గా చూడగలరు, ఇవే కదా కోరుకుంటాం. అంటే వాళ్ళు చంపాలి, కొట్టాలి, నరకాలి అని కోరుకోక ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదని కోరుకుంటాం. నారా లోకేష్ ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు. మీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఈ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఐడియా ఉంది కదా. ప్రమాణ స్వీకారం, వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా వీలైతే చంపేయటం, లేకపోతే వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక తలంపుతోటి ఒక రెడ్ బుక్ రాసుకొని పట్టుకుని తిరుగుతున్నాడు. ప్రజాస్వామ్యవాది, ఆయన ఎక్కడో లండన్లో చదివి ఫారెన్లో చదివి వచ్చిన వ్యక్తికి ఉండాల్సిన ఆలోచన అయినది. ఒకవేళ మీ మనసులో ఉంటే మీ మనసులో పెట్టుకోండి. మనసులో ఉండి బయటికి చెప్పకుండానే ఇన్ని అనర్థాలు చేస్తుంటే, ఇదిగో నేను రేపు వస్తే ఒక్కొక్కడికి కట్రాయర్ మీద ఊరేగిచ్చి వీధి వీధి తిప్పి కొడతాను అని మాట్లాడినటువంటి నారా లోకేష్ రేపొద్దున ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య రిప్రజెంటేటివ్గా ఎలా ఉండగలుగుతాడు చెప్పండి మీరు? దాన్ని ఆహ్వానిద్దామా? ఆయన ఫారెన్ యూనివర్సిటీలో చదివచ్చాడు కాబట్టి ఆయన నియంత అనొద్దా? ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ పోలీస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వాలి అని పోస్టింగుల కోసం, ఎస్పీల పోస్టింగుల కోసం ఇప్పుడే డబ్బులు కలెక్షన్ మొదలుపెట్టారు. రియల్లీ? అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి ముహూర్తం పెట్టుకున్నారు. నరసింహరావు గారు వాళ్ళు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి అని ముహూర్తం పెట్టుకున్నారు. ఎవరు ప్రమాణ స్వీకారంలో మంత్రులు ఎవరో నిర్ణయించుకున్నారు, ఎవరెవరు ఎక్కడ ఛాంబర్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఎవరెవరిని ఎస్పీగా ఎక్కడెక్కడ కలెక్టర్లుగా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా పెద్ద తతంగం జరుగుతుంది ఇంటర్నల్ టీడీపీలో. అంత కాన్ఫిడెంట్ ఉందా టీడీపీ? దే ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్. నేను అదే అంటున్నా, మీరు ఎవరెవరిని చంపాలో ఇప్పుడే రాసేసుకుంటే, మీరు ఎవరెవరిని సస్పెండ్ చేయించి బట్టలు ఎప్పదీయాలి ఇప్పుడే రాసుకుంటే, ఎవరెవరిని కట్రాల మీద ఊరేగించాలి ఇప్పుడే రాసుకొని దాని ప్రపంచానికి లక్షల మంది ప్రజలకు ఇలా 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 రెడ్ బుక్ చూపిస్తుంటే, మీరు అతన్ని పట్టుకుని డెమోక్రసీని ఎలా అంటారు? అంటే రెడ్ బుక్లో రాసుకోవడం ఇన్ ద సెన్స్ ఎవరైతే ఈ ప్రభుత్వం హయాంలో చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేశారో, లేకపోతే టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరినీ మేము చట్ట ప్రకారం శిక్షిస్తామని కాదా? చట్ట ప్రకారం శిక్షిస్తామని అనుకున్న వాళ్ళు కట్రాయర్ మీద ఊరేగించారు సార్. చట్ట ప్రకారం చెప్పింది సార్ కట్రాయర్ మీద ఊరేగించమని. ఆ మాట నారా లోకేష్ అన్నాడు, నేను అనలేదు. నేను 5 సంవత్సరాల నుంచి వాగుడు పిట్టలాగా ప్రతిరోజు వాగుతానే ఉంటా. నా దగ్గర నుంచి ఒక్క అన్డెమోక్రటిక్ వర్డ్ ఎప్పుడైనా విన్నారా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఎప్పుడైనా వాడానా? ఒక నాయకుడిగా నువ్వు నీ మనసులో ఎంత భావం ఉన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా ప్రాపర్గా ఉండాలి. అంతేకాని నారా లోకేష్ ఒక మంత్రి కొడుకు, ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన భావం కాదు అది. నేను ప్రజాస్వామ్యంలో మనం నాయకుడు ఎలా ఉంటాడో వెనక జనం అలా ఉంటారు సార్. అంతే కదా. నువ్వు నో మనం ప్రజాస్వామ్యం కోసం నిలబడి జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ చేశాడు సార్, అధికారం డిస్ట్రక్షన్ చేశారు సార్. ఇప్పుడు ఒక మాట చెప్తారు నరసింహరావు గారు, మనం చదువుకున్నాం, ఇంజనీరింగ్ చదువుకున్నాం, నేను లా చదువుకున్నా, మీరు ఏదో చదువుకున్నారు, ఇంజనీరింగ్ ఏదో చదువుకుని ఉంటారు. ఫస్ట్ ఇయర్ మన కాలేజీకి వెళ్ళగానే మనల్ని అందరూ ర్యాగింగ్ చేస్తారు. ర్యాగింగ్ చేసినప్పుడు చాలా సఫర్ అవుతాం మనం. అందరూ వచ్చి ఇలా చేస్తున్నాడు, మానసికంగా చాలా సఫర్ అవుతాం. మనం సఫర్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ కూడా మనం కూడా ఆ సఫరెన్స్ ఇంకొకరికి ఇవ్వాలని చూడటం విఘ్నత, లేకపోతే చిచి మనం సఫర్ అయ్యాము మన తర్వాత ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, యాంటీ ర్యాగింగ్ని చాలా సీరియస్గా ప్రమోట్ చేయాలని మన జూనియర్ కాలేజీలకు వచ్చినప్పుడు అతనికి ప్రొటెక్షన్ ఇచ్చి అతన్ని ర్యాగింగ్ బోతం నుంచి కాపాడాల్సింది విఘ్నత. మెచ్యూరిటీ కూడా కదా. అధికారులు తప్పు చేస్తే, ఎవరైతే అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళని, లేకపోతే రాబోయే ప్రభుత్వంలో అలాంటి పనులు చేయకుండా మీరు చూడాలి. అంతే తప్ప వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకంటే రెండింతలు మేము చేస్తాం, కట్రాయిలతో ఊరేగిస్తాం, అది నాయకత్వం కాదు సార్. సో అయితే నారా లోకేష్ గారి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తాయి. అసలు తెలుగుదేశం పార్టీలో డెమోక్రసీ కోరుకునే వాళ్ళు ఎవరు కూడా నారా లోకేష్ ఎందుకు మీటింగ్లకు రావట్లేదు, ఎందుకు రావటం లేదు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి రావద్దని. అసలు ఎలక్షన్ టైంలో ఆయన క్యాంపెయిన్ అయిపోయింది. అసలు నారా లోకేష్ అనే అతను స్టేజ్ మీద కనపడితే పవన్ కళ్యాణ్కి విపరీతమైన డ్యామేజ్ జరిగే పరిస్థితి. ఇప్పుడు ఎంతవరకు పాపం పెద్ద ఆయన లాక్కు రాగలుగుతాడు ఇద్దరు, ఇటుపక్కేమో సగం పిచ్చోడు, ఇటుపక్కేమో పూర్తి పిచ్చోడు, ఎంతవరకు లాక్కు రాగలుగుతారు?
అంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజాస్వామ్యంలో ఏమనుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంతకుముందు మీతో ఒక మాట చెప్పా. 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ చేసి వాలంటీర్లు ఇతర దేశాలకు అమ్మటానికి సహకారం చేసినటువంటి చాలా పిచ్చి మాట. వాలంటీర్లు అని మాట్లాడింది పిచ్చి మాట. చాలా పిచ్చి మాట. పైగా దానికి ఇంకా ఆయన కంటిన్యూ చేస్తున్నా కదా అర్థం కదా. పవన్ కళ్యాణ్కి ఎవరు గైడ్ చేస్తారో తెలియదు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పమని చెప్పిందండి. హౌ సిల్లీ ఇట్ ఈస్. నేను ఆ రోజు మీతో డిబేట్ లో ఉన్నప్పుడు చెప్పా, నరసింహ గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ ఈ మాట రేపు మార్చకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటే నేను ఇంకోసారి మీడియా ముందు కనపడి అని చెప్పి మార్చారు ఆయన. అవును, అందరు నమ్మలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటారు. అంటే నరసింహ గారు మాట్లాడేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ చేశాడు కాబట్టి మేము ఏం చేసినా కరెక్టే అంటే కరెక్ట్ కాదు సార్. అది జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు కాబట్టి మేము ప్రజల్ని ఎంత మోసం చేసినా కూడా వినండి అంటే కరెక్ట్ కాదు. అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు న్యాయం వైపు ప్రజలకు నిలబెట్టాలి. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్లచెస్ లోకి మీరు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? నారా లోకేష్ కి ప్రచారానికి వస్తుంటే మూలనున్న ముసలమ్మ కూడా ఏందబ్బాయి అనదు, ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చారు. ఆయనకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు నాకు అదే అర్థం కావట్లేదు. Z+ కేటగిరీ ఈవెన్ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని ఈవెన్ చిన్న పిల్లలు కూడా కన్సిడర్ చేయరు. అసలు ఎందుకులే పాప ఆ అబ్బాయితో, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏంటంటే ఆయన అంత చదువుకున్నాడు ఆయనకి, అలాగే నారా లోకేష్ ఏదో పాప వచ్చాడు పోతాడు అనుకుంటారు తప్ప అతన్ని అసలు ఒక లీడర్ గా ఎవరు గుర్తించరు. ఆయన Z+ కేటగిరీ ఇచ్చారు ఎందుకంటే ప్రమోషన్. ఇప్పుడు ఈయన్ని ఎవరు అంట పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవరు అంటే కత్తితో బ్లేడ్ తీసుకొని కోస్తున్నారంట. ఈ మాట చెప్పాడు కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు రేపు Z+ కేటగిరీకి. రేపొద్దున Z+ కేటగిరీ వచ్చేస్తుంది. మాట్లాడితే ఇచ్చేస్తారా సార్? మరి ఎన్డీఏతో ఎందుకు పొత్తెందుకు పని లేక ఎన్డీఏతో పొత్తెందుకు పెట్టుకున్నారు నరసింహరావు గారు? ఎన్డీఏతో పొత్తు దీనికోసమే. రేపొద్దున అమిత్ షా ఒక సంతకం పెడతాడు, వెళ్ళిపోతుంది, Z+ కేటగిరీ వస్తుంది. మీకు నాకు నేంగా థ్రెట్ ఉన్నా కూడా కానిస్టేబుల్ కూడా ఎవరు. అంటే వీళ్ళు వ్యవస్థల్ని వాడుకోవటం, ప్రజల పేరు చెప్పటం, ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజలకి ఏదో మంచి చేస్తున్నాం కాబట్టి ఎన్డీఏతో కలిసామని చెప్పటం. మొన్న ఆయన ముస్లింస్కి అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్తున్నాడు? నేను ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఆప్షన్ లేదని. ఈ మొహం వెళ్ళిపోయి 2 రోజులు పడికాపులు కాసి వాడిని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కాళ్ళు గడ్డాలు పట్టుకొని రేపొద్దున ఎన్డీఏతో పెట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది ముస్లింస్కి ఏం సమాధానం చెప్తారు సార్? వీళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు బలవంతంగా వచ్చారు కాబట్టి. బలవంతంగా వస్తే రేపొద్దున ఎన్డీఏని తీసుకొచ్చి మోస్తే రేపొద్దున ముస్లింస్ పరిస్థితి ఏంటి, క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి, SC STల పరిస్థితి ఏంటి? అంటే పర్సనల్ ఎజెండాలతోటి ఎన్డీఏ కూటమి నారా లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా పర్సనల్ కన్సిడరేషన్స్. ఈ విధానాలని ప్రజలకు చెప్పడానికి ఒక రాజకీయ పార్టీ ఉండాలి కదా నరసింహరావు గారు. ఒక రాజకీయ పార్టీ లేకపోతే సిపిఐ సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరుంటుంది, ఈ కూటమి ఎజెండా వేరుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు నేను రియల్గా ప్రజలకి కొన్ని విషయాలు షేర్ చేయాలి నరసింహరావు గారు. నేను చాలా మంది అంటుంటారు నువ్వు పిచ్చోడువా, అన్ని రాజకీయ పార్టీలు దొరుకుతావేంటి కేఏ పాల్ లాగా. నేను అనేది ఏంటి అంటే ఆయన మాట్లాడేది కూడా చాలా వాస్తవాలు. పాపం ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్ తెలియదు. ఆయన 2014లో ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలుపులేసి పార్లమెంట్లో విభజించిన కాంగ్రెస్ పార్టీ పెప్పర్ స్ప్రే కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకి మాట్లాడే అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6,800 కోట్ల రూపాయల ద్రవ్యలోటుతో చొక్కా తీసేసి బొండి మేలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 2014 చట్టం చేసిన సందర్భంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని పెడితే ఆ రోజున అడ్డుకునే నాయకుడే లేడు. పూర్తి మెజారిటీ. ఇప్పుడు నేను షర్మిలాని అడుగుతున్నా, బ్లడీ షర్మిల, నువ్వు ఎందుకు ఈ రోజున ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు? ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగి ఉండి ఎందుకు ఇవ్వలేదు? 2014 చట్టంలో ఎందుకు అది హక్కుగా పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెడితే ఈ రోజు హక్కుగా మనం తీసుకోగలిగే వాళ్ళం కదా. వై యూ పీపుల్ ఆర్ నాట్ డన్? సమాధానం ఉండదు. అన్నకు ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము రాజకీయాలు చేయాలా? ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీ 15 సీట్లు 20 సీట్లు కలిసి రాజకీయాలు చేయాలా? ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానని నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉండాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ
ఈ రోజు వరకు కూడా మట్టి ఇచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని భారతీయ జనతా పార్టీ, అమరావతి రాజధాని కట్టని రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈరోజు పోలవరం పూర్తి చేయని రాజకీయ పార్టీ, ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వని రాజకీయ పార్టీ, స్టీల్ ప్లాంట్ నమ్మిన రాజకీయ పార్టీ, ఈ రోజున మోసుకొని వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సర్వస్వాన్ని దోచుకున్నటువంటి వైఎస్ఆర్ భారతీయ జనతా పార్టీని మోస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలా నరసింహరావు గారు? అంటే అది ఎన్డీఏ కాబట్టి దీనికన్నా సపోర్ట్ చేయాలి, ఉంటే ఆ గట్టాన ఉండాలి, ఈ గట్టాన ఉండాలి, అంతేగాని ప్రజలకు నిజాలు చెప్పకూడదు. నరసింహ గారు నేను చాలా సీరియస్ గా ఒక మాట చెప్తా ప్రజలకి, నాకు ప్రజలు ఒక్క ఓటు వేయకపోయినా ఐ డోంట్ మైండ్, ప్రజలు నాకు ఒక్క సీట్ ఇవ్వకపోయినా ఐ డోంట్ మైండ్, నేను ఇంకొక 25 సంవత్సరాలు నా ఊపిరి ఉన్నంత వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రజలకు నిజాలు చెప్తా, ప్రజలకు నిజాలు చెప్తా. ప్రజలు నన్ను ఏమనుకున్నా సరే, ప్రజలు నన్ను చీకొట్టినా సరే, ప్రజలు నన్ను పిచ్చోడు అనుకున్నా సరే, ప్రజల కోసం వాస్తవాలు ఎందుకంటే వాస్తవాలు చెప్పటం, నిజాలు చెప్పటం, ఇది ఈ పార్టీ మనకు అన్యాయం చేసిందని చెప్పడం నా వీక్నెస్. లౌక్యంగా ఏదో ఒక పార్టీ లైన్ తీసుకొని ఇది నా వీక్నెస్ అంతే. నేను రాజకీయాలకు పనికిరాకపోవచ్చు, నేను రాజకీయాలకు పనికిరాకపోవచ్చు, ఎస్ నేను పనికిరానేమో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హానెస్టీని రికగ్నైజ్ చేస్తారో లేదా నాకు తెలియదు నరసింహరావు గారు, నాకు తెలియదు. ఎందుకంటే దేవుడి దయ వల్ల నా చేతిలో న్యాయవాదిగా ఒక విద్య ఉంది, అర్థమైందా? క్లయింట్ మీకేమో ఆర్డర్ కావాలి, నాకేమో డబ్బులు కావాలి, జడ్జి గారికి ఏమో లా కావాలి. ఈ మూడు ఉన్నంత వరకు, సమస్య ఉన్నంత వరకు కోర్టు ఉంటుంది, కోర్టు ఉన్నంత వరకు నా బతుకు తెరుకు డోకలేదు, అర్థమైందా? ఈ మూడు తోటి నేను ఎన్ని సంవత్సరాలైనా రాజకీయాలు చేస్తా, కానీ నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకి వాస్తవాలు చెప్తా. ఇప్పుడు డిప్లొమాటిక్ గా ఉండటం వేరు, డిప్లొమాటిక్ గా ఉంటా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, కొన్ని మంచి చేసింది, లేదా తెలుగుదేశం పార్టీ కొన్ని తప్పులు చేసింది, కొన్ని మంచి చేసింది. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి తీసుకొచ్చినప్పుడు ఈ పార్టీ చేసినటువంటి తప్పులు రేపొద్దున ప్రజలు హర్షించరు అన్న ఆలోచన కనీసం, ఇప్పుడు ఇంత బ్లేటెంట్ గా ప్రజలు పిచ్చివాళ్ళుగా ఉంటారా అని మీ నమ్మకం అన్నాను నేను. అంతే, మీరు ఏం చేసినా నమ్మేస్తారు. 2015-16లో మోడీని తెలుగులో తిడితే అర్థం కాదేమోనని హిందీలో పచ్చిబూతులు తిట్టాడు. అవును, ఇప్పుడు కూడా హిందీలో పొగుడుతున్నారు ఇద్దరు. మోడీని పవన్ కళ్యాణ్ పచ్చిబూతులు తిట్టాడు. చంద్రబాబుని అవినీతి చక్రవర్తిరా నువ్వు అన్నాడు. నారా లోకేష్ అన్నాడు, మీ బాబు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం రాక నువ్వు రాష్ట్రాన్ని దోచుకున్నావు అన్నాడు. మరి 2014, 15లో, 16లో, 17లో అవినీతి వాళ్ళు 2024లో ఎలా మంచివాళ్ళు అయిపోయారు? పవన్ కళ్యాణ్ రేపొద్దున మీ అన్న అమ్మేసినట్టు 75 లక్షల మంది కాపులను తీసుకుని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నాడు మీ అన్న. ఆ రోజున ఈ రోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం వీళ్ళ అన్న చిరంజీవి. చిరంజీవి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మొదటి కల్ప్రిట్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్మేస్తే నువ్వు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి అమ్మేస్తున్నావు కాపుల్ని. ఈరోజు కాపులు నిన్ను ఊడికం చేస్తూ నీకు రాష్ట్రంలో 2014 నుంచి 10 సంవత్సరాలైనా నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలవకపోతే నిన్ను ఒక నాయకుడిగా యాక్సెప్ట్ చేసి తిరుపతిలో నుంచి కిరణ్ రాయల్ దగ్గర నుంచి ఇక్కడ మహేష్ దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళ పేర్లని నాకు అనవసరం, వాళ్ళ పార్టీ పేర్లు చెప్పను, ఇంతమందిని చూస్తే నీకు వచ్చిన 21 సీట్లో 15 మందిని అద్దెకు తెచ్చుకున్నావు నువ్వు. అవును సార్, ఎందుకు అది ఎందుకు 10 ఏళ్లలో అటువంటి మీరు ఇప్పుడు మీరు 140 మంది క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు, లిస్ట్ 147 అనౌన్స్ చేశారు. ఇతర పార్టీలో పనిచేసిన వాళ్ళకంటే ఐడెంటిఫై చేసి కొత్తగా ఒక పేపర్ బాయ్ని ఇంకెవరినో ఐడెంటిఫై చేయగలిగారు. 10 ఏళ్ళు రాజకీయ పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక 21 మందిని సెలెక్ట్ చేసుకోలేకపోయాడు? పార్టీలో ఉన్నారు నిజం, నాకు తెలుసు చాలా మంది. అవును, డబ్బులు పెట్టగలిగేవాళ్ళు. ఇప్పుడు ఈయన అదే నరసింహరావు గారు నాకు మాట్లాడేటప్పుడు చాలా కోపం వస్తుంది, బట్ నేను చాలా తమాయించుకొని మాట్లాడుతున్నా. జీరో పాలిటిక్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు? పవన్ చెప్పారు, చెప్పారు, మాట్లాడారు. హి వాస్ ద మ్యాన్ హూ బ్రాట్ ది కాన్సెప్ట్. అవును, he was the man behind the concept. జీరో పాలిటిక్స్. ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 25 కోట్లు 30 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ అక్కడ పెట్టమంటాం జీరో పాలిటిక్స్. ఇప్పుడు శరత్చంద్ర జగ్గేపేట కాన్స్టిట్యున్సీ ఎందుకు ఇవ్వలేదు అతనికి? మహేష్కి ఎందుకు ఇవ్వలేదు? కిరణ్ రాయల్కి ఎందుకు ఇవ్వలేదు? నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాడికి ఎందుకు ఇచ్చావు తిరుపతిలో? నిన్న ఇక్కడ పంచకార్లకి ఎందుకు ఇచ్చావు పెందుర్తిలో? వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని కదా నువ్వు టికెట్లు ఇచ్చింది, 30 కోట్లు 25 కోట్లు. అయితే మీరు చూసారా అనొచ్చేమో. డబ్బులు తీసుకోకుండా ఒక్క వ్యక్తికి కూడా నీ పార్టీలో ఊడిగం చేసిన 10 సంవత్సరాలు ఊడిగం చేసుకోవడానికి ఒక టికెట్ ఇవ్వలేదు నువ్వు.
సింబాలిక్ కదా. మహేష్ అయితే చాలా బాధ అనిపిస్తుంది పాపం. విజయవాడలో అదే సార్ కంటిన్యూస్ గా పనిచేసుకుంటారు. వీళ్ళందరూ కూడా పాపం ఈరోజు బకరాలు అయిపోయినారు. ఏం చేయాలో అర్థం కావటంలా. ఒక మనిషి నమ్ముకున్న 10 సంవత్సరాలు నమ్ముకున్నటువంటి మనిషికి న్యాయం చేయలేదు. నువ్వు రేపొద్దున పిఠాపురంలో ఓటు వేయించుకున్న తర్వాత 3వ రోజు ఫ్లైట్ ఎక్కేస్తే మళ్ళీ 3 సంవత్సరాలు పిఠాపురం ప్రజలకు ముఖం కూడా చూపించు. ఏం చేస్తారు సార్ పిఠాపురం ప్రజలు? ఎవరికి ఓటేయాలి? ఒక్కరోజు ప్రచారం చేస్తే వారం రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు వెళ్ళి జ్వరం అని. జ్వరం కాదు, పాడు కాదు, కొన్ని డ్రామాలు. అక్కడ ఉంటే అక్కడికి రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది, బద్ధకం. అంటే వీళ్ళంతా ప్యాకప్ అని షార్ట్ రెడీ యాక్షన్ అనగానే డ్రామాలు డైలాగులు చెప్పడానికి అర్థమైపోయిన వాళ్ళు. దే ఆర్ నాట్ రియల్ పాలిటిక్స్ పొలిటీషియన్స్. ఈ విధమైనటువంటి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ కి అర్థమైపోయి ప్రజల్లో ఉండి ఎండకెండి వానకు తడవాలంటే భయం వేస్తుంది వీళ్ళకి. కాదు సార్ శ్రవణ్ గారు, మీరు మీ క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో ఉంది అని అనిపించట్లేదా మీకు? కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. చెప్పండి. తెలుగుదేశం పార్టీ లైన్లో తెలుగుదేశం పార్టీ కోసమే మాట్లాడినట్టుగా మాట్లాడారు మీరు పార్టీ పెట్టక ముందు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద ఎలా పడుకున్నారో అంతకంటే ఎక్కువ మీరు గంటలు మీడియా ఛానల్స్లో రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్, అక్రమం, అది ఇది అన్ని మాట్లాడారు. ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరసింహరావు గారు, నేను ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానాన్ని, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని ఇప్పటికీ కూడా నేను ఖండిస్తాను. ఎందుకంటే డెమోక్రసీలో ఒక ప్రభుత్వానికి ఒక పాలసీ డెసిషన్ తీసుకునే అధికారం ఉంది. ఆ పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు మనీ మిస్అప్రోప్రియేషన్ కాకుండా ప్రభుత్వ ధనాన్ని ప్రజల కోసం వాడాలి. ఎక్కడైనా ప్రజాధనం దుర్వినియోగం జరిగితే దాన్ని అరెస్ట్ చేయొచ్చు. నేను టెక్నికల్ ఇష్యూస్ మీరు అసలు బేసిక్గా మీరు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఇంప్రెషన్ తెలుగుదేశం పార్టీ మీడియాలో రోజులు కనపడ్డారు. ప్రాబబ్లీ రావచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు నేను పైగా మీరు నారా లోకేష్తో కూడా డయాస్ షేర్ చేసుకోవడం చూసా. డయాస్ షేర్ చేసుకోలేదు. వాళ్ళ నాన్న అరెస్ట్ అయినప్పుడు అమరావతి ఉద్యమం సో జడ శ్రవణ్ కుమార్ నారా లోకేష్ అసలు ఎప్పుడు నాయకుడిగా గుర్తించలే. రెడ్ బుక్ వల్ల కాదు, అసలు ఎప్పుడు గుర్తించలే. అసలు వాళ్ళు నాయకులుగా నేను ఎప్పుడు గుర్తించలేదు, నెవర్. ఎందుకంటే నేను 2 సందర్భాలు చెప్తా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అని నేను భావించా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఒక కొడుకుగా బాధపడుతున్నాడు కాబట్టి అరెస్ట్ని ఖండించినాడు కాబట్టి నేను వెళ్ళి నారా లోకేష్ కి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశాను. ఒక పార్టీ ప్రెసిడెంట్ గా బాబు మీ నాన్నగారిని అరెస్ట్ చేయడం తప్పు, ఇది అప్రజాస్వామికం, ఈ విధమైనటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పు. మీ నాన్నగారికి మేము అందరం ఉన్నాము, పార్టీ ప్రెసిడెంట్ గా మా పార్టీ అంతా మీకు భరోసా ఇస్తుంది, మీరు ఏమి అధైర్యపడద్దని నారా లోకేష్ ని కన్సల్ట్ చేసి వచ్చిన వ్యక్తిని. నారా లోకేష్ ని మొదటిసారి అదే కలవటం, చివరిసారి అదే కలవటం. నారా లోకేష్ ఈవెన్ ఫోన్ లో కూడా నేను మాట్లాడలేదు ఎప్పుడు. నారా లోకేష్ ని వాళ్ళ తండ్రి అరెస్ట్ అయిన సందర్భంలో ఒక మానవతా దృక్పథంతో వెళ్ళి కలిసి వచ్చా. దట్స్ ఆల్. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను, మాట్లాడుతున్నాను అనేది అలాంటి ఇంప్రెషన్ వెళ్ళింది నరసింహరావు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని నేను ప్రశ్నించడానికి ఆ మీడియా నాకు ఫెసిలిటేట్ చేసింది. నేను నా 5 సంవత్సరాల సర్వీస్లో నారా లోకేష్తో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ ఏ సందర్భంలో అయినా ఒక్క డయాస్ షేర్ చేసుకున్నాను అని మీరు ఒక ఆధారం కూడా చూపించారు. పార్టీల నాయకులతో చేసుకున్నారు. పార్టీ నాయకులతో చేసుకున్నాను. ఎప్పుడు చేసుకున్నాను అంటే రౌండ్ టేబుల్స్ పెట్టినప్పుడు చేసుకున్నట్టున్నారు. దట్స్ ఆల్. నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ గా నేను రౌండ్ టేబుల్ పెట్టాను, అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాను. అమరావతి ఉద్యమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్టున్నారు. అమరావతి ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. అమరావతికి నా సపోర్ట్ ఉంది. అమరావతికి నేను ఫేవర్. అమరావతికి మీరు ఫేవర్ అంటూనే అమరావతిలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అమరావతిలో నేను నాయకుల్ని ఏమన్నా, నేనేమన్నానంటే తెలుగుదేశం పార్టీ వల్ల అమరావతిలో నిజమైనటువంటి రైతుకు అన్యాయం జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వటం వల్ల మిగతా వాళ్ళు రావటంలా రైతులు. నేను తెలుగుదేశం పార్టీని ఈ ఉద్యమంలో నుంచి బయటికి వెళ్ళమన్నా. తెలుగుదేశం పార్టీగా మీరు దేనికి ఇంప్రెషన్ ఇవ్వద్దు, మీరు అన్ని వర్గాలను ఇన్వైట్ చేయండి, అన్ని రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేయండి. తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అమరావతి ఉద్యమంలో కనపడే ప్రతి తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం పార్టీ దగ్గర కనపడతాడు. దానివల్ల ఏమి ఇంప్రెషన్ వస్తుంది? ఉద్యమాన్ని నడుపుతుంది తెలుగుదేశం పార్టీ అని ఒక బ్యాడ్ రూమర్ పడుతుంది కదా. అమరావతి ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడితే తెలుగుదేశం నడిపిస్తుందనే ఇంప్రెషన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ఎజెండాని తెలుగుదేశం ఛానల్స్లో శ్రవణ్ కూర్చొని మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంప్రెషన్ న్యాచురల్గా వస్తుంది కదా. తెలుగుదేశం ఎజెండాని నేను తీసుకెళ్ళాల, ప్రభుత్వ వ్యతిరేక ఎజెండాని ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ ఎజెండాగా కన్వర్ట్ అయిపోయింది. నరసింహ గారు, ఒకటి కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అని ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది ప్రతిపక్షం అకౌంట్ లోనే పడుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత
నేను ఒక పార్టీ మీరు ఎక్కడైనా సరే డిబేట్లో జడా శ్రవణ్ కుమార్ జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడనే చెప్తారు. నేను కూర్చున్నా, నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా. నేను కూర్చున్న ప్లాట్ఫామ్ తెలుగుదేశం అయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అంటే ఎలా? అంటే నేను అనట్లా, అంటే అటువంటి ఇప్పుడు అమరావతి ఉద్యమానికి సంబంధించిన దాంట్లో గఫూర్ గారు ఉంటారు, మన లోక్ సత్తా బాబ్జీ గారు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంటేనేమో రాజకీయ పార్టీలుగా చూస్తున్నారు, శ్రవణ్ కుమార్ విమర్శిస్తుంటేనేమో తెలుగుదేశం ఏజెంట్ గా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? శ్రవణ్ కుమార్ ఒక ఎస్సీ కాబట్టి శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టుకునే స్థాయి లేదు అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి శ్రవణ్ కుమార్ కి ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండకూడదు అని భావిస్తున్నారు, కోరుకుంటున్నారు. దే ఆర్ విషింగ్ ఇట్. దే ఆర్ నాట్ విషింగ్ సార్. అంటే అటు పార్టీ ఉండొద్దని కోరుకుంటున్నారు. ఉండొద్దని కూడా కాదు సార్, అసలు ప్రజలకి ఒక ఆలోచన పడింది. ఇది నేను చాలా బాధపడుతున్నాను నరసింహరావు గారు. రాష్ట్రంలో ఎలా తయారైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ ఆఫ్ సడన్ నన్ను ఒక మీడియాలో మీరు జగన్ తిడుతూ చూపించారనుకోండి, వెంటనే నా మీద ఇంప్రెషన్ ఏంటంటే నేను తెలుగుదేశం అని. అవును, ఎజ్యుమ మూమెంట్. తెల్లవారే ఇంకో ఛానల్లో నేను తెలుగుదేశాన్ని తిడుతున్నాను అనుకోండి, వీడు వైసీపీ. అసలు ఎటో ఒక వేలు తప్ప వీటిని అసలు మధ్యస్థంగా చూసే పరిస్థితులు లేరు. అన్ఫార్చునేట్. ఆల్టర్నేటివ్ గా నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నువ్వు ఒక మనిషివి, నీకు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంది, నువ్వు కూడా ఒక మనిషివే, రోజుకు కడుపు కన్నం తినే మనిషివే, న్యూట్రల్ పీపుల్వే అని గుర్తించడానికి సమాజం రెడీగా లేదు. సమాజం కదా, వాళ్ళు పోర్ట్రేట్ వర్గాలు మీడియా వాళ్ళు లేరు. దానికి వేస్తే నువ్వు నీ మీద పసుపు రంగు వేయాలి లేదా నీళ్ళ రంగు, నీకంటూ ఒక రంగు ఉండకూడదు. ఇలాంటి వ్యవస్థలో ఈ ఆలోచనే మాలాంటి వాళ్ళకి శాపంగా మారింది. ఇప్పుడు నేను కొన్ని వందల ఛానల్స్లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా నన్ను తెలుగుదేశం అనుకున్నారు. నేను తెలుగుదేశం అనుకున్నప్పుడు ఏం సార్ తెలుగుదేశంలోకి వెళ్ళి ఒక పార్టీ టికెట్ తీసుకుంటే నన్ను ఎవరన్నా అంటారా? ఇప్పుడు సోకాళ్ళు మేధావులంతా వెళ్ళి పార్టీ టికెట్లు తీసుకోలేదా? నేను వెళ్ళి ఒక పార్టీ టికెట్ తీసుకొని నేను కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఏమవుతుంది సార్? ఎవరిని ఏమన్నా అంటారా? మొన్నటిదాకా తెలుగుదేశం అనుకున్నావు, కానీ వాళ్ళ ఆలోచనలు పటాపంచలు చేస్తూ నేను ఒక పార్టీ పెట్టాను. ఆలోచనకి పార్టీ పెట్టినా కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి. లేదులే పార్టీ పెట్టినా రేపో మాపో మెర్జీ చేస్తాడు శ్రవణ్ కుమార్, ఆ మెర్జీ చేసి వెళ్ళిపోయి తెలుగుదేశంలో జాయిన్ అవుతాడు. ధీటుగా తెలుగుదేశంతో పాటు ధీటుగా వాళ్ళు ఎన్ని సీట్లు అనౌన్స్ చేస్తారో నేను అన్ని సీట్లు అనౌన్స్ చేశాను. ఎమ్మెల్యే కంటెస్టింగ్కి వెళ్తున్నా. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు, రేపొద్దున ఎలక్షన్ జరిగినప్పటికీ అందరికీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారులే అని అనుకోనివ్వండి. ప్రజలు ఎంత నెగిటివ్గా అనుకుంటే నాలో అంత పట్టుదల పెరుగుతుంది. ఏదో ఒకటి అనుకుంటున్నారు, ఆ డిస్కషన్ అయితే ఉంటున్నారు మీరు. ఏదో రకంగా పొలిటీషియన్ కావాల్సింది అదేగా, ఏదో రకమైన మీరు ఏంటి సార్ తెలుగుదేశం పార్టీతో ఇప్పుడు ఎన్డీఏ కూటమితో అసలు ఏం చర్చలు అవి ఏం లేవా? మాట్లాడలేదా ఇప్పుడు మీతో? అంటే పాలిటిక్స్ లో కాంచీరామ్ పాలిటిక్స్ నేను ఫాలో అవుతాను సార్. ఇప్పుడు మనం ఉద్యమం చేసేటప్పుడు ఆదర్శాలు మాట్లాడుకుంటాం, రాజకీయాలు మాట్లాడుకునేటప్పుడు పెద్ద టెక్నికాలిటీస్ ఉండకూడదు. రాజకీయాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, డైనమిక్గా ఉండాలి. సరే ఒక అటు ఇటు ఒక 10 అడుగులు అటు ఒక 10 అడుగులు ఇటు. సో నేను వాస్తవంగా నాకు ఒక మంచి ఇండియా కూటమితో పొత్తు ఏర్పడింది. 15 సీట్లు ఇస్తాం నాకు కాంగ్రెస్ పార్టీ. నేను ఆలోచించింది ఏంటంటే, గెలిచే దాంతో 5 సీట్లు తీసుకున్నా పర్లా, ఓడిపోయేదంతా 25 సీట్లు తీసుకున్నా అనవసరం. సో అప్పుడు 150 సీట్లు పోటీ చేయడం, 150 సీట్లు పోటీ చేయడం బెటర్. సో 175 పోటీ చేయడం బెటర్. అయితే పొత్తులోకి వెళదామన్న ఆలోచన ఉన్న పరిస్థితుల్లో నరసింహరావు గారు, ఇది నేను చాలా హానెస్ట్గా నేను ఆన్సర్ చెప్పాలి. నేను కనుక సిన్సియర్గా పొత్తులో ట్రై చేస్తే కనీసం నా ఒక్క సీట్ అన్న నాకు వచ్చేది. దానికి ఎవరు వెనక్కిపోరు, మీకు ఒక సీట్ ఇవ్వడానికి ఎవరు వెనక్కిపోరు, ఈవెన్ మీ పార్టీకి. నా పార్టీకి నేను పలానా చోట పోటీ చేస్తాను, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను పలానా చోట పోటీ చేస్తున్నాను, నేను అన్ని కాన్స్టిట్యున్సీలు మీకు సపోర్ట్ చేస్తాను, ఆ ఒక్క సీట్ వదిలేయండి సార్ నాకు, నేను నా పార్టీ నుంచి వస్తానని రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చేవాళ్ళు. నేనేం ఆలోచించానంటే, మనం పొద్దున్న లెగిస్తే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని తిడతాం. నేను డిబేట్లో చూసినా కూడా భారతీయ జనతా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ భావజాలానికి బేసిక్గా వ్యతిరేకం. ఐడియాలజీకి నేను వ్యతిరేకిని. ఎందుకు వ్యతిరేకం శ్రావణ్ గారు? వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద పార్టీ కదంటే అయ్యి ఉండొచ్చేమో, ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయ్యి ఉండొచ్చు, భారతదేశంలో మళ్ళీ మీరే అధికారంలో రావచ్చు,
400 సీట్లు రావచ్చు. 400 సీట్లు వచ్చినంత మాత్రాన మీ భావాలతో నేను ఏకీభవించాలని లేదు కదా. 450 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చగలిగిన శక్తి ఉన్నటువంటి మీకు రాజ్యాంగాన్ని కించపరిస్తే నేను ఒప్పుకోను కదా. ఎందుకంటే నేను ఓ పిచ్చి భావాలు ఉన్నవాడిని కాబట్టి, అంబేద్కర్ గారి కోట్ వేసుకొని తిరుగుతున్నాను కాబట్టి, ఆ కోట్ నా ఒంటి మీద ఉన్నంత వరకైనా కాస్త నిజాయితీగా ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుతామో మనకు తెలియదు. మనం బతికినంత వరకు శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక విలువలతో బతికాడరా అని అనిపించుకోవాలని నా కోరిక. అది నా ప్యాషన్. నా ప్యాషన్ డబ్బు సంపాదించాలని కాదు, లేకపోతే పదవులు సంపాదించాలని కాదు, లేకపోతే జడ్జి పోస్ట్ రిజైన్ చేసి డైరెక్ట్గా ఏదో పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, అయ్యా నీ కేసులన్నీ నేను చూస్తాను, నాకు ఒక పదవి ఇవ్వు, నాకు ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా జగన్మోహన్ రెడ్డికి బొక్కే పట్టుకుని ఎప్పుడూ అయిపోతుంది. ఆల్రెడీ జగన్ గారు లాయర్కి రాజ్యసభ ఇచ్చారుగా. అలాగే అయిపోతుంది. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏ కూటమిలో శ్రవణ్ కుమార్ కనుక ఒక్క సీటు తీసుకున్నా నేను భావితరాలకి చరిత్రక సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో అంటే నేను ప్రయత్నం చేయలా, టు బి హానెస్ట్. అదేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన మా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు, మమ్మల్ని ఎప్పుడు అడిగారు, అయినా అసలు మీకు ఈయనకి ఇచ్చేస్తాయా అని అనుకుంటారు వాళ్ళు. నేను అందుకని వాళ్ళకి కూడా చెప్తున్నా, మీ స్థాయిని ప్రశ్నించేదాకా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప స్థాయి. ఆల్మోస్ట్ చాలా మంది మాట్లాడుతోంది శ్రవణ్ సోల్డ్ అవుట్ టు వైసీపీ అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. నేను వైసీపీకి సోల్డ్ అవుట్ అయితే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని అనర్గళంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్ చెప్పి ఎందుకు ఫైట్ చేస్తా నరసింహరావు గారు? అది సెకండరీ. వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి. అంటే ప్రజలు ఆ పాయింట్ తోనే ఏకీభవిస్తారు కానీ సరౌండింగ్ సర్కమ్స్టెన్సెస్ చూడరా, చూపించరు. నేను నిన్న కాక మొన్న రాష్ట్రంలో డిఎస్సి 10 లక్షల మంది పిల్లల భవితవ్యాన్ని కాపాడే కేసులు వేసి ఈరోజు అది పోస్ట్ పోన్ అవడానికి కారణమైన. ఎందుకు అంటే తప్పులు తడకకుంది నోటిఫికేషన్. అంతకుముందు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా పెట్టినప్పుడు చలరేగిన అల్లర్ల కేసులు ఎత్తివేస్తే హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయండి, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వల్ల దస్తగిరికి ప్రాణహాని ఉందని ప్రతిరోజు పోరాటం చేస్తున్నారు. ఒక వైసీపీ దగ్గర మీరు అన్నట్టు సోల్డ్ అవుట్ అనే పదం అనేది ఎంత కఠినమైన పదం అంటే, ఈ సోల్డ్ అవుట్ అయినటువంటి వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి ఆ ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక్క కేసు వేయగలడా? మొరాలిటీ ఉంటుందా? దస్తగిరిని అభ్యర్థిగా నిలబెట్టగలడా? మీరు ఆ మాట చెప్పండి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నిలబెట్టలేకపోతుంది. సునీతారెడ్డి గారి వాళ్ళ అమ్మని. ట్రూ. ఇప్పుడు ఈ రోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. జగన్మోహన్ రెడ్డికి ఒక్క రోజు కూడా పరిపాలన చేసే అర్హత లేదు. ఇస్ ఇట్ నాట్ సఫిషియెంట్? ఇంకా సీతలాగా వెళ్ళి ఏమన్నా దూకాలా దేంట్లో? నేను కూడా ప్రజలకే చెప్తున్నా, ప్రజలను కూడా చెప్తున్నా. అంటే ప్రజలు ఉంటే తెలుగుదేశం వైపు ఉండాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనే భావంలోంచి బయటికి రండి. మనం మనుషులు, మనతో ఒక జాతి. ఏ జాతి? అణగారిన వర్గాల జాతి. బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఎంతమంది ఉన్నారు సార్? వైశ్యాస్లో నిరుపేదలు ఎంతమంది ఉన్నారు సార్? కూటికి తినడానికి అన్నం లేని వ్యక్తులు బ్రాహ్మిన్స్లో, బీసీస్లో, కమ్మోళ్ళలో, రెడ్లలో ఉన్నారు సార్. నా దగ్గర పనిచేసే జూనియర్లు 3 కమ్మ పిల్లలు సార్. పాపం వాళ్ళు ఏ నెల జీతం ఇవ్వకపోయినా 2వ నెల వాళ్ళ ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితి. వాళ్ళు నా తర్వాత బ్రాహ్మిన్ పిల్లలు చెల్లెళ్ళు నా దగ్గర పనిచేస్తున్నారు. మా ఆఫీస్లో మోస్ట్ ప్రామినెంట్ అడ్వకేట్స్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కులం పట్టి మనం చూస్తామా? నిరుపేద కులం అనేది ఒకటి ఉంది సార్. కరెక్ట్. ఆ నిరుపేద కులాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ఇచ్చింది. ఎవడెవలా ఆ రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఈ అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత, ఆ బాధ్యత మనసుల్లో నుంచి, గుండె గొంతుకుల్లో నుంచి రాలేకపోతే సమాజం అనవసరం. ఇక నేను ఇప్పుడు నరసింహరావు గారు, మీరు పుట్టాలని ఏ కులంలో పుడతారు? మీకు అది చాయిసా? నో, బర్త్ ఈజ్ నాట్ ఎ చాయిస్. పలానా కులంలో పుట్టాలని పుట్టాం, అంతే కదా. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ డొమైన్. అది పుట్టాలంటే పుడతాం అంతే. పుట్టిన తర్వాత ఇది మన కులం అనుకుంటాం అంతే. కులం అంటే నా దృష్టిలో వెనుకబాటుతాను. అది ఏ కులంలో ఉన్నా వాళ్ళు నా కులమే. రెండే కులాలు సార్, డబ్బులు ఉన్న కులం లేని అంతే రెండే. సో రాజకీయాల్లో వెనుకబాటుతనానికి గురైనటువంటి కమ్యూనిటీస్ని, వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యతతోటి, ఒక థాట్ ప్రాసెస్ తోటి వచ్చినటువంటి శ్రవణ్ కుమార్ పెట్టినటువంటి పార్టీ జై భీమ్రావ్ భారత్ పార్టీ రాజ్యాంగం కోసం, విలువల కోసం, ఒక సిస్టమ్ కోసం నిలబడింది.
అంతేగాని ఎమ్మెల్యే సీటు కోసం తాకట్టు పెట్టి కార్పొరేషన్ ఏదో చైర్మన్ పదవి ఇస్తారు కదా అని విలువలు మార్చుకొని వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కాబట్టే ఆ 1 సీటో 2 సీట్లో వదులుకొని ఈరోజు ముళ్ళ బాటను ఎన్నుకొని ముందుకు పోతుంది. ఏంటి సార్ మంగళగిరిలో ఎలా ఉంది? నారా లోకేష్ ఓడిస్తాను తిరుగుతున్నారు, పెద్ద ఎత్తున జనాలు పెట్టుకొని తిరుగుతున్నారు. సార్ ప్రజల్లో నారా లోకేష్కి ఎందుకు ఓటేయాలి అని ఉంది. రెండోది ఏంటి అంటే జగన్ బాగా చేయలేదు కదా, నారా లోకేష్కి వేద్దామని ఉంది. నారా లోకేష్ కూడా 100 కోట్లు 200 కోట్లు డంప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అవునా? నారా లోకేష్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. బికాజ్ అతనికి లైఫ్ అండ్ డెత్. ఆయన ఇప్పుడు 2014లో మంత్రి అయ్యాడు, కానీ ఆయన ఏ రోజు గెలవల. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్గా కూడా గెలవనాడు, వీడేం మంత్రి అని అన్ని ఎగతాళి చేసిన మీదట 3 శాఖల మంత్రి ఈయన ఏదో ఈసారి గెలవాలని ఉంది. పాపం ఆయన ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి. మీరు కంకణం కట్టుకున్నట్టు దానికి. అలానే ఏం కాదు, అతనికి అసలు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు సార్. ఎందుకంటే నారా లోకేష్ మనీ మేనేజ్మెంట్లో PhD చేశాడు. అతనికి ప్రజల సమస్యల పట్ల కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు ఒక సమస్యలో ఉంటే, అమ్మ మీ సమస్య నేను పరిష్కరిస్తాను, నాకు ఓటేయండి అని అడగటం కూడా రాదు. ఆ మాట అడగటం కూడా రాదు. పాప ఆయన స్టేజ్ మీద మాట్లాడాలి అంటే గంట సేపు ప్రాక్టీస్ చేసి రావాలి. అంటే నేనేమంటానంటే రాకపోవటాన్ని నేను తప్పు పట్టను, అసలు నీ మనసులో ఉంటే వస్తుంది బయటికి. అంటే ఇప్పుడు రాకపోవడం ఎట్లా? ఇంకా 10 ఏళ్ళు అయిపోతుంది. అయితే వస్తుంది పాలిటిక్స్లో 10 ఏళ్ళు అయిన తర్వాత, 10 ఏళ్ళుగా ఉన్న తర్వాత, మంత్రిగా పనిచేసిన తర్వాత, ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత ఇప్పటికి వచ్చి ఉండాలి కదా. ఇంకా స్ట్రగుల్ ఇంకా తెలియకపోవడం ఏంటి? అంటే వచ్చి ఉండాలి అంటే తెచ్చిపెట్టుకున్నది ఉంటుంది సార్, తెచ్చిపెట్టుకున్నది ఉంటుంది, ఎక్కడికి పోతుంది. కానీ నాయకుడు అనేవాడు నిజాయితీగా ప్రజల మనసుల్లో నుంచి ఓటు తెచ్చుకునేటువంటి విధంగా ప్రవర్తించాలి. సో నారా లోకేష్ అనే కదా సార్ పర్సన్ చూసేది తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టిట్యూన్సీ కాదు అది. భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది. సార్ తెలుగుదేశం మైనస్ చంద్రబాబు, తెలుగుదేశం మైనస్ నారా లోకేష్ 0. అవునా? అంతే కదా. ఉన్న స్ట్రెంత్ తెలుగుదేశమే. దట్స్ ఆల్. హి హాస్ నో అంత పెద్ద సుదీర్ఘ పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎన్టీ రామారావు గారు మనవడు. అది వాకింగ్, అది ఎంట్రీ పాస్, అది పాదయాత్ర కాదు. పాదయాత్ర అంటే ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి చేసేది పాదయాత్ర. ఆయన అదే కదా చేసింది. ఏం కష్టాలు తెలుసుకున్నాడు? మరి 4 ఏళ్ళు గడ్డి పీకేవేంటి ముఖ్యమంత్రి మంత్రిగా? 4 ఏళ్ళు మంత్రిగా పనిచేసినప్పుడు కష్టాలు తెలియలేదా అంటున్నా. మీరు పాదయాత్రలో కష్టాలు కొత్తగా ఏం తెలుసుకునేది ఉంది? మీ ఒళ్ళు తగ్గించుకోవడానికి పాదయాత్ర చేశారు. మీరు మీ పార్టీలో పట్టుకోల్పోతున్నా కాబట్టి డబ్బులు ఇచ్చి పాదయాత్ర చేశారు. సార్ చేశారు, మంచిదే. అది ఒక లీడర్గా డెవలప్ అవడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ప్రజలని మబ్బి పెట్టి ఏమార్చి మంగళగిరి ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి చేసే ప్రయత్నాలు మాత్రం ప్రజలు హర్షించరు. ప్రజలకి ఒక అర్థమైపోయింది, నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్ సార్, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ లీడర్ సార్. ఇంకా ఒక విధంగా పార్టీలో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఆ తరం నాయకులు, వాళ్ళకు ఒక లీడర్షిప్, జనాల్లోంచి వచ్చిన వాళ్ళు, ప్రజల నుంచి కమిట్మెంట్ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిమ్మల్ని చూడగానే పేరు పెట్టి పిలుస్తాడు, నరసింహరావు బాగున్నారా అని. ఈ వేళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో టీ ఇచ్చే అబ్బాయి పేరు తెలియదు. అంటే వీళ్ళు మనుషులతో కనెక్ట్ అవ్వరు. పవన్ కళ్యాణ్ కూడా మనుషులతో కనెక్ట్ అవ్వడు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళంతా కూడా రెడీమేడ్ పొలిటీషియన్స్. ఆయనేమో సినిమా స్టార్గా, ఈయనేమో వాళ్ళ నాన్న లెగసీని అడ్డం పెట్టుకొని, వీళ్ళిద్దరూ ప్రజలని పురుగులను చూసినట్టు చూస్తారు సార్. పక్కనున్న వాళ్ళు, పక్కన వాళ్ళకి సేవ చేసేవాళ్ళు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు అంటే వీళ్ళకి లుక్రేటివ్ మైండ్ అంటే ప్రతి ఒక్కటి ప్రాఫిటబుల్ మోటివ్తోనే. మీరు నరసింహరావు గారు బాగున్నారా అని ఒక ఫోన్ చేశారంటే మీతో ఏదైనా ఉపయోగం ఉంటేనే ఫోన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. 0 పాలిటిక్స్ అంటాడు, 30 కోట్లు అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి, కుర్రాళ్ళందరినీ పిలిచి టికెట్లు ఇవ్వని వాళ్ళు, మీకు ఏదో ఒకటి భరోసా ఇస్తాను, కంగారు పడకుండా అని ఏ రోజైనా చెప్పిన సందర్భం ఉందా? పైగా తెలుగుదేశంతో పొత్తు ప్రశ్నిస్తే మీ అందరినీ తాట తీస్తా, మీరు వైసీపీ కోవట్లు అన్నాడు. నాకు తెలుసు రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు అలా మాట్లాడి ఉండరు. ఇంకోటి మాట చెప్తా మీకు, గమ్మత్తైన మాట. కులం కాదు, నేను కులం చూడన్నాడా, మాది కాపుల పార్టీ కాదన్నాడా. గాజువాకలో 60,000 మంది కాపులు ఉన్నారు. భీమవరంలో ఇంచుమించుగా 40-50 వేల మంది కాపులు ఉన్నారు. ఈ 2 కాన్స్టిట్యున్సీస్ కాక
ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ కాపులు ఉంది 93,000 మంది పిఠాపురంలో. మొత్తం స్టేట్లో ఎక్కువ అక్కడ ఎక్కువ కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీ. అందుకోసం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు. సర్వే చేసుకున్నాడు. సర్వే చేసుకుని హైయెస్ట్ ఉన్నటువంటి కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నాడు. మీరు ఇప్పుడు చెప్పండి, ఆయన కులం ప్రకారం ఎమ్మెల్యే సీటు తీసుకున్నాడా, లేకపోతే ఆయనకి పిల్లనిచ్చిన అత్తగారు ఊరా పిఠాపురం, లేకపోతే ఆయన పుట్టిన ఊరా పిఠాపురం, లేకపోతే వాళ్ళ అన్న పెరిగిన ఊరా, లేకపోతే వాళ్ళ తాతగారు ఊరా పిఠాపురం? వాట్ వే ది పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఇస్ రిలేటెడ్ టు పవన్ కళ్యాణ్? మరి కులం లేదన్నావుగా, నాది కాపుల పార్టీ కాదన్నావుగా, నేను కులం కోసం రాలేదన్నావుగా, నాకు అందరూ సమానమే అన్నావు కదా. బట్ నువ్వు చేసిన పని ఏంటి? ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి నేను ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో ఎస్సీ రిజర్వ్డ్ కాని కాన్స్టిట్యున్సీలో ఎన్నుకొని నేను ఈ రోజున పోటీ చేస్తున్నా. అది దమ్మంటే, అది సార్ దమ్మంటే. నేను ఎన్నుకొని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చేయటంలా, జనరల్ కాన్స్టిట్యున్సీలో కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కూడా పక్కన పెట్టి ఈరోజు నేను జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్యమంత్రి కాబోతున్న అభ్యర్థి కోసం పోటీ పడుతున్నా. మాట చెప్పేది అంటే మీరు గెలవడం కోసం పోటీ చేయట్లేదు కదా, ఓడించడం కోసం పోటీ చేస్తున్నారు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు పోటీ చేస్తా, 2029 పోటీ చేస్తా, 2034 పోటీ చేస్తా, చచ్చేంత వరకు నా కాన్స్టిట్యున్సీ మంగళగిరి. అంతేగాని పిఠాపురం ఒకరోజు, గాజువాక ఒకరోజు, లేకపోతే భీమవరం ఒకరోజు, అబ్బాయి తూచి అన్నీ కాదు తిరుపతి ఒకరోజు ఉండదు. ఎందుకంటే మీరు ఒక 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మిన ప్రజలు పిఠాపురంలో గాజువాకలో మీకు 2 లక్షల ఓట్లు వేశారు. అదే 1 లక్ష ఎంతో ఎన్నో ఓట్లు వచ్చినాయి, 90,000 లక్ష భీమవరంలో వేశారు. మిమ్మల్ని నమ్మి జేడీ లక్ష్మీనారాయణకి 3 లక్షల ఓట్లు జనసేన వైజాగ్లో వేశారు. ఆ నమ్మిన ఓట్లు చేసిన వాళ్ళు ఏం చేశారు? మీరు వదిలేశారు. నేను అడుగుతున్నా, గాజువాకలో మీకు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా సార్? పిఠాపురం భీమవరంలో మీకు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా సార్? ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అని పిఠాపురం వచ్చి రేపు పిఠాపురంలో ఓడిపోతే పిఠాపురం ముఖం కూడా చూడదు సార్. గెలిచినా చూడని చెప్తున్నారు మీరు, గెలిచినా చూడని చెప్తున్నారు. గెలిస్తేనేమో 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి హాయ్ బాయ్ చెప్పేసి పోతాడు. ఓడిపోతే అసలు పిఠాపురం అనేది ఒకటి ఉందని కూడా చూడడు. రేపొద్దున పిఠాపురం కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ డబ్బులు ఇస్తే తొందరగా ఓట్లేస్తారు, ఎక్కడ నా మాటలకు సినిమా స్టార్లు అంటే బిలో 25 years వాళ్ళందరూ ఓటర్లు పవన్ కళ్యాణ్కి. సో బిలో 25 years వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నారని ఒక సర్వే చేయించుకుంటాడు. వీళ్ళంతా సినిమా పిచ్చోళ్ళంతా బళ్ళు వేసుకుని తిరుగుతారు అనుకున్న కాన్స్టిట్యున్సీలో 29లో పోటీ చేస్తాడు. ఇప్పుడు ఓడిపోతే ఒకవేళ పార్టీ ఉంటే పార్టీ ఉండదా? మరి అయ్యో మీరు 2024 ఆగస్టు 8 ఎప్పుడో జనసేనని మెర్జ్ చేస్తారని చెప్పాడు కదా సార్ భాజపాలో. ఎవరు చెప్పారు? ఆయనే. నేను భారతీయ జనతా పార్టీని విలీనం చేసేయాలనుకుంటున్నాను, అసలు పార్టీ ఇలాంటి మోడీ ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే అసలు నేను పార్టీయే పెట్టేవాడిని కాదు, నాకు ముందు ఆయన పరిచయం. ఓకే నేను సచ్చేపే, అసలు మోడీ అనేవాడు ఇలాంటి వాడు ఉంటాడని చెప్తే నాలాంటి వాడు అసలు పార్టీ పెట్టే అవకాశమే లేదు, నేను పార్టీ కూడా మెర్జ్ చేసేస్తాను భారతీయ జనతా పార్టీలోని. తెలంగాణ ఎలక్షన్లోనే మాట్లాడారు. అసలు పార్టీ నడిపే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదు సార్. పార్టీ నడిపే ఉద్దేశం ఉంటే 10 సంవత్సరాల్లో ఒక స్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఉండడం. ఈ రోజున నువ్వు 10 మందిని అద్దెకు తీసుకొచ్చుకొని పక్కా పార్టీలో అద్దెకు తీసుకొచ్చుకొని ఓవర్ నైట్ వాళ్ళకి టికెట్లు లేవు. పార్టీ స్ట్రక్చర్ నువ్వు డెవలప్ చేయట్లేదంటే అర్థం ఏంటి? అసలు పార్టీ మీద ఓవరాల్ గా ఒక టెంట్ హౌస్ లాగా పార్టీని అమ్మేయాలి, భారతీయ జనతా పార్టీకి అమ్మేసి ఒక ప్యాకేజ్ లంసంగా తీసుకొని కేంద్ర మంత్రి పదవో ఇంకోటో తీసుకొని వాళ్ళ అన్నలాగా సెటప్ అయిపోయి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయి శాంతంగా ఎంజాయ్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు మీరు చేస్తున్న విమర్శలు ఒకేలా ఉన్నాయి. నేను విమర్శను మీరు ఎందుకు అంటారు? నేను చెప్పింది వాస్తవం కాదా? వాస్తవం. మరి నేను ఇప్పుడు అబద్ధాలు నేను చెప్పాను చెప్పండి నాకు. నేను చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో టెంట్ వేసుకొని చేస్తున్నారు అనేది ఏదది? టెంట్ లాగా చేసేసుకొని చేస్తున్నారు. నేను పోల్చా అంటే సేమ్ పోలిక వైసీపీ కూడా చేస్తుంది. చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేనే నా సొంత భాష కాదు సార్ ఇది. ఆయన చెప్పిందే. నేనేమో జీరో పాలిటిక్స్ అన్నాడు. ఎవ్వరికి కూడా డబ్బు లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వాల. నెంబర్ 2 కులం కోసం నా పార్టీ లేదన్నాడు. మరి గాజువాకలో పాలకొల్లులో భీమవరంలో కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని చేసి అట్లా ఓడిపోయినాడు కాబట్టి ఈ రోజు పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో 90,000 మంది కాపులు ఉన్నారు. కాపులు ఉన్న హైయెస్ట్ కాన్స్టిట్యున్సీ నువ్వు ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? కాపులు ఉన్నారనేగా, లేకపోతే మీ అమ్మగారు ఊరా,
మీ అత్తగారు ఊరా, మీ భార్య ఊరా, లేకపోతే మీ అన్నగారు ఊరా, మీ తాతగారు ఊరా, మీ నాన్నగారు పుట్టి పోకూడదా ఏం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు ఆవిడ బామర్దు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పక్కన కాన్స్టిట్యున్సీ ఏడ పక్కన సార్ ఏడ చంద్రగిరి ఏడ కుప్పం పక్కన కుప్పం చిత్తూరు జిల్లా సొంత పక్కన కాదు 200 కిలోమీటర్లు కుప్పం నుంచి చంద్రగిరి నుంచి 200 300 ఆయన 35 ఏళ్ల నుంచి చేస్తున్నాడు సార్. మోడీ ఆయన 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అక్కడ. కరెక్టే మోడీ గారు గుజరాత్ వదిలిపెట్టి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ సెలెక్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఎందుకు నువ్వు గాజువాకను ఎందుకు వదిలేసావు, భీమవరాన్ని ఎందుకు వదిలేసావు, ఇప్పుడు పిఠాపురాన్ని ఎందుకు ఎన్నుకున్నావు? కులం ప్రాతిపాదిక అవునా కాదా? ఓకే మరి కులం ప్రాతిపాదికగా ఎన్నుకున్నప్పుడు నువ్వు కులం నాకు లేదు అని ఎందుకు చెప్తావు? దిస్ ఈస్ మై పాయింట్. ఓకే అంటే మీరు ఆయన కొంచెం లౌక్యంగా ఉన్నారు నారా లోకేష్ కంటే. ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా రెడ్ బుక్ లో రాసుకున్నా అది లోపల ఉండాలి కానీ బయటికి చెప్పొద్దు. చెప్పకూడదు. ఈయన కూడా బయటికి చెప్పకుండా పోటీ ఎట్ట చేస్తాడు సార్? ఇప్పుడు ఈయన పోటీ ఇప్పుడు నాలాంటి బయటికి తీస్తాడు. నేను ఒకటే మాట, ఎవరైనా జనసేన వాళ్ళు మీ దగ్గర ఇక్కడ కూర్చున్నప్పుడు అడగండి, పిఠాపురం మీ బాస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని అడగండి. చెప్తున్నారు దాచుకోవట్లేదు, కాపులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ పోటీ చేస్తారు. మరి కులం లేదని ఎందుకంటావు నువ్వు? నాది కులం కాదని ఎందుకంటావు? నాది కాపుల పార్టీ కాదని ఎందుకంటావు? నేను నమ్ముకున్నావు వదలని ఎందుకంటావు? గాజువాకలో ఓట్లేసిన వాళ్ళని నష్టం అమ్మేసావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా అమ్మేసావు. నీ భీమవరంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో వెళ్ళావు. రేపు పిఠాపురంలో ఓట్లు వేసినా వాళ్ళని వదిలేస్తావు. సో వ్యక్తిగత జీవితంలో తమరు ఎంత క్వాలిటీగా ఉన్నారో ప్రొఫెషనల్ దీంట్లో కూడా అంతే క్వాలిటీతో ఉన్నారు. 2014లో ఒక పార్టీతో ఉన్నారు, 2019తో బీఎస్పీతో ఉన్నారు, సిపిఐతో ఉన్నారు, సిపిఎంతో ఉన్నారు, తెలుగుదేశంతో ఉన్నారు, భాజపాతో ఉన్నారు, ఇంకా ఏదో పార్టీలు ఉన్నాయి, కొంత పార్టీలు ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ ఉన్నారు, పంచలెప్పదీమని కొట్టారు, మీ అన్న కాంగ్రెస్ పార్టీలు కలిపేశారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిశారు, ప్రజారాజ్యంతో కలిసి పనిచేశారు, రాష్ట్రంలో ఉన్న రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీలు అన్నిటితో కాపురం చేసినారు మీరు. పవన్ కళ్యాణ్ భార్యల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. నేనే కామెంట్ చేయటం వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో తమరు ఎంత క్వాలిటీగా ఉన్నారో ప్రొఫెషనల్ లో కూడా ఆ విధంగానే దాని రిఫ్లెక్షన్ అలా పడుతుంది అంటున్నా నేను. ఓకే మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? లేదండి, నేను ఎప్పుడు కలిసే ఆలోచన ఉందా? కలిసే ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇష్టపడతానేమో కానీ ఒక ముఖ్యమంత్రిగా నేను ఆయన ఇష్టపడను. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ క్వాలిటీస్ లేవు. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని తను చేజేతులారా కాళ్ళదనుకున్నాడు అనేది నా ఒపీనియన్. అయితే ఆయన చేసినవన్నీ మంచో చెడ్డో నేను ఇప్పుడు పోస్ట్ మార్టం చేయను, కానీ కొన్ని చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు చేశాడు. అమరావతి రాజధానిని తరలించడం కానీ, అమరావతి రైతులకు అన్యాయం చేయటం కానీ, రాష్ట్రంలో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకురావటం కానీ, ఇవి రెండూ కూడా మంచిది కాదు. సార్ ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ లేదు, బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఆబ్వియస్లీ అమరావతి రాజధాని. ఇప్పుడు మళ్ళీ అసలు రాజధాని లేదు అనే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్ర ప్రభుత్వం వేరు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కదా, కేంద్రం నోటిఫై చేస్తుంది కదా, కరస్పాండెన్స్ అక్కడ నుంచి జరుగుతుంది కదా, 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా, ఇంకా అమరావతి రాజధాని లేని రాష్ట్రం ఎందుకు మాట్లాడతారు? అంటే మీరు అడిగే ప్రశ్నకి నేను ఎలా సమాధానం చెప్పాలంటే, ఒక భార్య ఒక పాప కొత్తగా ఒక 10-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చిన అమ్మాయి ఎన్నో కలలు కని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, వెళ్ళి ఎదురుగా ఒక ఇల్లు తీసుకోనో నేను రానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా అయింది? ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? ఏమ్మా నీకు చక్కగా భర్త ఉన్నాడు కదా, అదిగో అక్కడ ఉన్నాడు కదా, ఎదురుగానే ఉంటున్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ఏంటి నీకు అంత దుబ్బుడయ్యా అని అడిగారు అనుకోవారు, ఏం సమాధానం? ఇక్కడ నాకు కంప్లైంట్ ఉంది మీ పైన. ఏం చేయాలి? ఆయన సెక్రటరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, సెక్రటరియట్లో పాలన నడుస్తుంది, అసెంబ్లీ అక్కడికి వెళ్తున్నారు, ముఖ్యమంత్రి అక్కడ నివసిస్తున్నారు. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మొత్తం డెవలప్ చేసి కంపెనీలు కట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలి. మంచి ప్రశ్న. ఎలో మీ టు ఆన్సర్. మంచి ప్రశ్న. 2014 సంవత్సరంలో 2015 సంవత్సరంలో 28,000 మంది రైతుల దగ్గర నుంచి 33,700 ఎకరాలు సేకరించారు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా. నవనగరాలు అనేటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్ పెట్టి అక్కడ కొన్ని వందల హోటల్స్ కట్టాలి, ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి, హబ్బులు కట్టాలి, ఇవన్నీ
ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఉమ్. 28,000 ఎకరాల రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అంటే డెవలప్ చేసి కమర్షియల్ ఫ్లాట్స్గా కన్వర్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం మారిపోయింది. వాట్ అబౌట్ మాస్టర్ ప్లాన్ ఏమైంది? ఎవరిచ్చిన మాస్టర్ ప్లాను? తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ నవనగరాలు కట్టడం అనేది రాజధాని కాదు కదా. రాజధాని వేరు, నవనగరాలు వేరు కదా. అది తెలుగుదేశం పార్టీ. రాజధాని అంటే ఏంటి సార్? నవనగరాలే. నవనగరాలు ఎట్లా? అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కావాలి. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ 15,000 ఎకరాలు రాజధాని అమరావతి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలు భూములు ఇచ్చారు. నాటి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి రైతులు భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం 1,000 కోట్లైనా సరే రాజధానికి ఖర్చు పెట్టాడు. ఎందుకు పెట్టాలంటున్నా నేను ఇప్పుడు నాకు 1000 గజాలు ఉంటే ఓ బిల్డర్కి ఇస్తే డెవలప్ చేసి నాకు ఇస్తారు అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు అదే కదా జరిగింది. సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి సార్, కంపెనీలు ఆహ్వానించండి సార్, సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టండి సార్, ఇండస్ట్రీస్ని తీసుకురండి సార్, హాస్పిటల్స్ని కట్టండి సార్, స్కూల్స్ని కట్టండి సార్. ఆ పొలాల్లో తుప్పలు తోడులు అయిపోయి ఉన్నాయి సార్, వాటిని బాగు చేసి కాస్త మనుషులుగా జగన్మోహన్ రెడ్డి నవనగరాలు కట్టాలంటారు. నవనగరాలు అవసరం కదా. అసలు రాజధాని నిర్మాణానికి యు ఆర్ అగైన్స్ట్. నవనగరాల నిర్మాణానికి అగైన్స్ట్ 1,00,000 కోట్లు పెట్టి రాష్ట్రం నవనగరాలు కట్టే పరిస్థితులు లేదు. అది గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. రాజధాని అంటే ఏంటి? ఏం చేయాలి? అట్లీస్ట్ నవనగరాలకి యు ఆర్ అగైన్స్ట్, మీరు అనటం లేదు. రాజధాని అంటే ముళ్ళ కంపలు తోలు చేసి రోడ్డు వేయాలా, లైట్ పెట్టాలా, కనీసం ఎవరైనా సరే నివాసం ఉండటానికి ఒక అవకాశం కల్పించాలా? మీరు వెళ్ళి చూడండి, 28,000 ఎకరాలు బీడు భూములుగా మారిపోయి తుమ్మలు చెట్లు పెరిగిపోయి సమాధుల్లాగా తయారైపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ వాట్ ఐ అబ్జర్వ్ ఈజ్, జగన్మోహన్ రెడ్డి అక్కడేదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంకేదో దీనికి తీసుకెళ్లారు. కానీ దాన్ని అసలు 28,000 ఎకరాలు దేనికి ల్యాండ్? అక్కడ దానికి రాజధానికి 28,000 ఎకరాలతో ఎక్కడ రాజధాని ఎవడు కట్టాడు? ప్రపంచంలో ఎవడైనా కొత్తగా అంత భూమి తీసుకొని నవనగరాలు కట్టిన చరిత్ర ఉందా శ్రవణ్ గారు? నరసింహరావు గారు, ఇప్పుడు ఒక ప్రభుత్వం తీసుకుంది భూమి తప్పైతే రాజధాని కోసం అని చెప్పి మిగతా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దాన్ని డెవలప్ చేయలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ డెఫినెట్గా ఐ కోడ్ ఇట్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ వెంచర్. రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్ అని కంపేర్ చేయకూడదు. 35,000 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి. అది ప్రభుత్వ భూమిని మొత్తం మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత అది రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్ముకోవటానికి ప్రజలకు అవకాశం లేదు. ఇట్ ఈస్ యువర్ బేబీ. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవటంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఫెయిల్ అయిన కారణంగానే రాజధాని నిర్మాణం జరగలే. అక్కడ రాజధాని నిర్మాణాన్ని మీరు ఏ భాష్యంలో అయినా తీసుకోండి, నేనేమో నవనగరాలంట, మీరేమో అసలు నవనగరాలే లేవు అంటారు. నవనగరాలు లేవు. అసలు కనీసం రాజధాని అనేటువంటి ఒక బోర్డు పెట్టాలి కదా, ఒక తుప్పలు కొట్టి ఒక చిన్న మట్టి రోడ్డు వేయాలి కదా, ఒక తట్ట మట్టి వేసి ఒక ఇటుకరాయి పెట్టి ఒక్క గోడ కట్టల 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినాం. 2014 విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి ప్రతి రాజధాని నిర్మాణానికి ప్రతి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కనీసం ఒక్క లెటర్ రాయలా, ₹1 ఇవ్వండి అయ్యా, బిల్డింగ్లు కడతాము, అమరావతి నిర్మాణం చేస్తాము, క్యాపిటల్ నిర్మాణం అని ఒక్క లెటర్ రాయలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ డబ్బులన్నీ అన్యాయంగా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. అసలు రాజధాని అనే దానికి బోర్డు కూడా పెట్టడానికి నువ్వు అంగీకరించకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రైతులను మోసం చేస్తే అది వైస్ డెసిషన్ నేను ఎలా అనగలను? ఎజ్యూమ్ మూమెంట్. విశాఖపట్నాన్ని డెవలప్ చేసావా? అది చేయాల. రాయలసీమను డెవలప్ చేసావా? అది చేయాల. అసలు 3 రాజధానులు అనే కాన్సెప్ట్, పిచ్చి కాన్సెప్ట్ను బయటకు తీసుకొచ్చి 3 ప్రాంతాలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి విజనరీ లీడర్ అని నేను ఎలా అనగలను? హౌ కెన్ ఐ కాల్ హిమ్? అసలు దాన్ని కదిలించాల్సిన అవసరం ఏముంది? నేనేమంటానంటే నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇది చంద్రబాబు నాయుడు పెట్టాడు, దీన్ని డెవలప్ చేస్తే పేరంతా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నేనేమన్నా డెవలప్ చేశానంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసి తెలుగుదేశాన్ని బతికిస్తారు. కాబట్టి దీన్ని చంపేస్తే ఈ సామాజిక వర్గం వాళ్ళు బతకరు, వీళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ రాదు. వీళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ కెపాసిటీ రాదో నారాయణ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు తెలుగుదేశానికి పెట్టుబడి పెట్టరు. కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్స్ని దెబ్బ కొట్టొచ్చు అనేటువంటి ఒక పన్నాగంతో అమరావతిని చంపేశారు. సామాజిక వర్గం అసెట్స్ అక్కడ పెద్ద ఎత్తున ఉన్నమాట నిజం కాదా? ఎక్కడ? ఆ ప్రాంతంలో ఉన్నది.
అందులో డౌట్ ఏముంది మీకు? అది ఇల్లీగల్, అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. అది ఇల్లీగల్ గా అక్వైర్ చేశారు ల్యాండ్ అనేది కూడా నిజం కదా? అక్సెప్ట్, ఇల్లీగల్ అక్వైర్ చేస్తే రిటైన్ చేసుకోండి గవర్నమెంట్. హూ ప్రివెంటెడ్ యూ? అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటే యూ జస్ట్ గో హెడ్ విత్ ది లీగల్ ప్రొసీజర్. మీరు అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి, ఇంకొకరిని అరెస్ట్ చేయండి, ఎవడైతే ఆక్యుపై చేసాడో వాడిని అరెస్ట్ చేయండి, డెమాలిషన్ చేయండి, బిల్డింగ్లు కడితే ఆక్యుపై చేస్తే బిల్డింగ్లు కనెక్ట్ చేయండి. కాలుకి దెబ్బ తగిలిందని కాలు నరుక్కుంటామా? నో. సో అమరావతి ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయబోతోంది. 100% నష్టం. ఎక్కడ నష్టం చేస్తుంది? నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో. దురదృష్టం ఏంటి అంటే అమరావతి క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ నౌ. అదే కదా నేను అందుకే అడుగుతుంది, ఈ చర్చ అంతా దానికోసం పెట్టా. అలాంటి వాళ్ళు దాన్ని గొంతు చించుకొని అరవటమే కానీ ప్రజలు అసలు భావించటంలా. ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఎలక్షన్ ఏజెండే కాకుండా పోయింది. నా తెలంగాణలో తెలంగాణ ఆత్మగౌరవం ఎంత అధికారాన్ని మార్చిందో అమరావతి రాజధాని క్యాపిటల్ అనేది అసలు కన్సల్టేషన్ పాయింట్ లో లేదు. ఈవెన్ ఎవరైతే మూవ్మెంట్ చేశారో వాళ్ళు మాట్లాడట్లా. ఎందుకు లేదు చెప్పనా? పైగా మొన్న ఎప్పుడు అసలు అమరావతి ఉద్యమాన్ని క్లోజ్ చేశారంట కదా. ఎందుకు లేదో చెప్పనా? బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అమరావతి రాజ్యమాన్ని పొలిటిసైజ్ చేసి, నేను అందుకనే అమరావతి ఉద్యమంలో ఉన్న కొంతమందిని విమర్శించడానికి కారణం అది. వాళ్ళని కూడా నేనేమంటానంటే, అమ్మా మీరు ఉద్యమాన్ని ఉద్యమంగా చేయండి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగా, 35,000 ఎకరాలు 28,000 మంది ఇచ్చారు. కనీసం ఉద్యమంలో 2,800 మంది అన్న ఉండాలా? 50 మంది, 100 మంది, 200 మంది, 500 మంది ఉద్యమం కాదమ్మా. దాన్ని ఉద్యమంగా ఎందుకు కోట్ చేస్తారు అటువంటిప్పుడు? ఇంకా 50 మంది 100 మంది వస్తారు అంటే అందరూ రావాల్సిన అవసరం లేదు నరసింహరావు గారు ఉద్యమానికి. కానీ ఈ ఉద్యమం నడిపిస్తుంది. ఇప్పుడు పంజాబ్లో రైతులు ఉద్యమం చేశారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఏ రాజకీయ పార్టీ మాకు రావద్దు. పంజాబ్లో రైతులు సక్సెస్కి కారణం అదే. నేను కూడా అమరావతి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, చేద్దాం, అందరం కలిసి చేద్దాం. మీరు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయొద్దు రాజకీయ పార్టీగా. మీరు మాలాంటి వాళ్ళు బయట నుంచి సపోర్ట్ ఇస్తే తీసుకోండి. మీరు ఏ ఉద్యమం చేసినా మేము వస్తాం. బట్ మీ ఉద్యమంలో మాత్రం రాజకీయాలను రాని. అక్కడ రైతుల పెయిన్ కనపడాలి తప్ప పార్టీలు జెండాలు కనపడకూడదు కదా. అదొక్కటే నేను చెప్పింది. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలి నరసింహారావు గారు. అల్టిమేట్ గా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనే కాదు, అమరావతి రైతులు అనే వాళ్ళు పాపం భూమితో రైతుకు ఉండే అటాచ్మెంట్ వేరు. ఇంకో సామాజిక వర్గం అయినా సరే సార్, 100 ఎకరాలు ఒక ఆశాం ఉన్నాడు సార్, 100 ఎకరాలదైన భూమే కదా. సామాజిక వర్గం నెగిటివ్ ఎందుకు చూడాలి మనం? రైతు భూమి అంతే. అల్టిమేట్ గా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే, నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఆన్ మీడియా, మీరు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఇష్టపడతారా లేకపోతే కలుస్తారా అంటే, అటు నుంచి వస్తే దానికి సమాధానం చెప్తా, ముగిస్తా. ఒకవేళ మా అన్ఫార్చునేటో లేకపోతే ఫార్చునేటో నాకు తెలియదు, ప్రజలు ఫార్చునేటో అన్ఫార్చునేటో కూడా నాకు తెలియదు. ఏ రోజుకి ఆ రోజు స్పెక్యులేషన్స్ మారుతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ లాగా లేకపోతే స్టాక్ మార్కెట్. ఎవరు చెప్తారు సార్? కాదు, ఎవరు అడిగితే మొన్న ఏంటి ఎలా ఉందంటే కొంచెం కూటమి ఇలా పెరిగింది, ఎవరు అడిగితే కొంచెం జగన్ ఇలా పెరిగింది, ఎవరు మెజర్ చేస్తున్నారో తెలియదు, కొంచెం పెరిగింది. స్టాక్ మార్కెట్ లాగా కొంత చేంజ్ అవుతుంది. మళ్ళీ జగనే వస్తే 3 రాజధానులకు వెళ్ళిపోతాడు. తెలుగుదేశం పార్టీ హ్యాండ్స్ అప్. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ సందర్భంలోనే వెళ్తా, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తా, ఆయన కలవనన్నా రిక్వెస్ట్ చేసేనే వెళ్తా. మీరు 3 రాజధానులు పెట్టుకున్నారు, కానీ అమరావతి రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దండి. వాళ్ళ కోసం వెళ్తా. హార్ట్ఫుల్గా చెప్తున్నా, అమరావతి రైతులకు అన్యాయం చేయొద్దండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నమ్మి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంలో భూములు ఇచ్చిన వాళ్ళు ఈరోజు 10 సంవత్సరాల నుంచి నష్టపోయారు. అట్లీస్ట్ మీరు 3 రాజధానులు పెట్టుకుంటే నేను ఆపలేను, తెలుగుదేశం ఆపలేదు. ఎందుకంటే ఆయనకి మెజారిటీ వచ్చి ముఖ్యమంత్రి అయిపోతే ఎవరు చేయలేదు, లీగల్ గా కూడా ఆపలేము, ప్రజల డెసిషన్ కాబట్టి. అట్లీస్ట్ ప్రజలకన్నా మంచి చేయండి, అమరావతి రైతులకు న్యాయం చేయండి. జర్నలిస్ట్ గా అమరావతి రైతులకి అన్యాయం చేయొద్దు, ప్రభుత్వంగా డెఫినెట్ గా మీరు అన్యాయం చేయొద్దు. ఎందుకంటే నష్టపోయిన దానికి ప్రాపర్ నష్టపరిహారం ఇవ్వండి. మీరు అలా చేసుకోండి, మేము మాట్లాడాలి. ఇంకా అవసరమైతే కొంచెం లిబరల్ గానే వాళ్ళకి రైతులు కాబట్టి. లిబరల్ గా కాదు సార్, 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 20 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే రైతుకే కదా ఇచ్చేది, తప్పే రైతు ఎడవకూడదు కదా. సో ఆ ఒక్క విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తా, ఇంకొక విషయంలో కూడా కలుస్తా. బాబు, మీ హయాంలో చాలా దారుణాలు జరిగినాయి మా వ్యవస్థల మీద, మా కమ్యూనిటీస్ మీద. దయచేసి
ఈ 5 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ వర్గాల మీద దాడులు జరగకుండా ఒక కమిషన్ ఏదైనా వేయండి, ఒక కమిటీ ఏదైనా వేయండి, హై లెవెల్ కమిటీ. ఈ వర్గాలను ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఆ హై లెవెల్ కమిటీ వేసి దాని రికమెండేషన్ ద్వారా మాకు ఏమన్నా ప్రొటెక్షన్ ఇప్పించండి మా బిడ్డలకి. ఇవి 2 మాత్రం నా డిమాండ్లు ఉంటాయి. ముఖ్యమంత్రిగా అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇవి 2 అడగాలని అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడు మీ క్లోజ్ చేద్దాం. 2-3 క్విక్ క్వశ్చన్స్ తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎక్కువ నష్టమా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అయితే ఎక్కువ నష్టమా? మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ప్రశ్న అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ రాజకీయ పార్టీ యు ఆర్ వెరీ హానెస్ట్ కనపడుతున్నారు. నేను ఈ ఎలక్షన్లో అటెంప్ట్ మాత్రమే చేస్తున్నాను, అటెన్షన్ మాత్రమే డ్రా చేస్తున్నాను అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నిజానికి అడగకూడదు పొలిటికల్ పార్టీని క్వశ్చన్. నరసింహరావు గారు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే గుడ్డి కంటే మెల్ల బెటర్. గుడ్డేది మెల్లేది? గుడ్డి ఎన్డీఏ, మెల్ల జగన్. సో బీజేపీ అంత ప్రమాదమా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వస్తే? అంటే నేను కొద్ది లాంగ్ రన్లో ఆలోచిస్తున్నాను సార్. అంటే ఈ బీజేపీ అనేది ఒక 10 తలల పాము లాంటి పార్టీ. ఒకసారి పంజా విసిరిందంటే ప్రజాస్వామ్యం చచ్చిపోద్ది. ఓకే. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గనక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఎన్డీఏ వచ్చిందనుకోండి, కరెక్ట్గా నెల రోజుల్లో చంద్రబాబు నాయుడిని సీఎంగా దించేసేసి పార్టీ మొత్తాన్ని డిస్మాంటిల్ చేసేసేసి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం అనే దాన్ని డెమోక్రసీని మార్చేసి వాళ్ళు వచ్చేస్తారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కూడా బరిలో దించారంటగా. ఇది మీరు చాలా సీరియస్గా చూడగలుగుతారు. అంటే వాళ్ళ ఎజెండా బాగా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నేను మిగతా రాష్ట్రాల్లో జరిగే అనర్థాలను నేను వెళ్ళి ఆపలేను, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది దళిత బిడ్డలకి, 70-80 లక్షల మంది ఉన్న క్రిస్టియన్లు, ముస్లిమ్స్కి మాత్రం 2 కోట్ల మంది ఉన్నటువంటి వీళ్ళ వర్గాలకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తిగా వాళ్ళకి అన్యాయం చేస్తుంది బీజేపీ అనేటువంటి నాది ఒక భయం. ఎందుకంటే నేను లాయర్గా యాక్టివ్గా ఉన్నా. నా దగ్గరికి చాలామంది కేసుల కోసం వస్తుంటారు. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, అన్నా నేను ఎస్సీ జర్నలిస్ట్, అతను కూడా జర్నలిస్టు, కానీ పాపం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అన్నా నేను ఎస్సీ, చర్చికి వెళ్తాను, క్రిస్టియన్ బై బాన్. అయితే నేను చర్చికి వెళ్తున్నానని చూసి ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫోటో తీసి మా ఎంప్లాయర్కి పంపించేశారు. ఆ ఎంప్లాయరు నా మీద ఎంక్వైరీ చేసి నేను క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇస్తుంటే నేను రిజర్వేషన్ తెచ్చుకుని ఉద్యోగం పోయింది. ఈ ప్రొసీడింగ్స్ని మీరు నాకు ఛాలెంజ్ చేసి పెట్టండి అని వచ్చాను నా దగ్గరికి. నేను చూస్తే ఎంఆర్ఓ అదే రాశాడు, సర్టిఫికెట్స్ ఇవన్నీ. ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మండల కమిటీ, గ్రామ కమిటీ, జిల్లా కమిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఒక హిందూ మాల మాదిగ్గా ఉన్నటువంటి ఒక ఎస్సీ, నార్మల్గా ఇక్కడ డచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్న కారణంగా చర్చిల సంస్కృతి ఎక్కువ. ఇప్పుడు నేనున్నాను ఎస్సీ, కానీ మా చిన్నతనం నుంచి మేము చర్చికే వెళ్తాం, అంటే దేవుణ్ణి నమ్ముతాం. కన్వర్ట్ అవ్వాల క్రిస్టియన్, చాలా మంది కన్వర్ట్ అయిపోయారు. ఎవరైతే చర్చిలకు వెళ్తారో వీళ్ళందరి ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఓసీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు, చర్చిలు నడిపేవాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీలో ఉండే చర్చి వెళ్ళే వాళ్ళందరి మీద అప్లికేషన్లు పెట్టడం ఒక ప్రాసెస్ యుద్ధంలాగా జరుగుతుంది. ఈ యుద్ధంలాగా జరగటం వల్ల రాష్ట్రంలో పానిక్ అయిపోతున్నారు. అసలు చర్చికి వెళ్ళాలి అంటే బైబిల్ దాచిపెట్టుకొని పక్కన పెట్టుకొని బల్లెలు పెట్టుకొని బైబిల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సండే మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను ఈ మాట, నేను అబద్ధం చెప్పటంలో. చర్చికి వెళ్ళాలి అంటే ఎవరైనా ఎంప్లాయీ బైబిల్ దాచిపెట్టుకొని ఎవడైనా ఫోటో తీస్తాడో అని భయపడి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం. బికాస్ లీగల్ గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు హైకోర్టులోకి వెళ్ళి చూడండి, ఎక్కడ చర్చి మన ఇళ్లలో కనుక ప్రేయర్ చేసుకుంటుంటే డిస్టర్బెన్స్ అని పక్కన వాళ్ళు హైకోర్టులో రిట్టేస్తున్నారు, అది పడగొట్టేస్తారు. అట్లా కొన్ని నాకు తెలిసి నేను ఒక 100 కేసులు హ్యాండిల్ చేస్తున్నాను. చర్చిలు పడగొట్టు, అటు చర్చిలు అంటే మందిరాలు ఇక్కడ జరగకూడదు లీగల్ గానే, మళ్ళీ వాళ్ళు ఇల్లీగల్ గా కాదు, లా పర్మిట్ చేస్తుంది. ఎందుకంటే చర్చి నడవాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ కంపల్సరీ. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలంటే 100 ప్రొసీజర్లు ఉన్నాయి. ఈ 100 ప్రొసీజర్లు చర్చెస్ వాళ్ళు ఫిల్ చేయలేరు. సొంత ల్యాండ్ ఉండాలి, నో అబ్జెక్షన్ ఉండాలి, ఇళ్ల పక్కన వాళ్ళందరూ నో అబ్జెక్షన్ ఉండాలి,
దానికి పన్ను కడతా ఉండాలి, రెగ్యులరైజేషన్ అవ్వాలి, చాలా ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ కాకుండా ఏం చేస్తారు, హోసన్న మందిరాన్ని పెట్టుకుంటారు, ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉంటారు, ఓ 10 మందిని పిలిచి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఈ పక్కన వాళ్ళు వెళ్ళి దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి దీనికి కంప్లైంట్ పెట్టడం, హైకోర్టు నుంచి రిట్ తీసుకురావడం, దాన్ని డెమాలిష్ చేయడం, దాన్ని రిమూవ్ చేయించడం అధికారుల చేత. ఇట్ ఈస్ లాలీ పర్మిసిబుల్. సో ఎన్డీఏ వస్తే ఈ ప్రమాదం ఎక్కువ ఉందా? ఇది భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా విశ్వ హిందూ పరిషత్ ద్వారా చేయిస్తుంది ఎవ్రీ గ్రామంలో, ఎవ్రీ విలేజ్లో. ఇది రేపొద్దున బాగా పెరిగిపోతే, విపరీతంగా ప్రజల్లోకి స్ప్రెడ్ అయిపోతే, రేపొద్దున ఈ కమ్యూనిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేస్తాడా? పవన్ కళ్యాణ్ చేస్తాడా? నాకేం సంబంధం అయ్యా, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ 2 కోట్ల మంది ప్రజల వర్గాల యొక్క ప్రజల భవితవ్యాన్ని ఏం చేస్తాడు? నేను ఒక చర్చల ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడలేదు నరసింహరావు గారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం విషయంలో కానీ, లేకపోతే చర్చలకి మత సామరస్యాన్ని ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే పొద్దున ఇంకోటి కూడా ప్రమాదం ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని కేవలం ఎలక్షన్ వరకే ఆపారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతే రేపొద్దున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆపగలరా? అపాయింట్మెంట్ ఇస్తారా? రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆపగలరా? అంటే రాష్ట్రంలో నువ్వు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళి అంబానీకి అమ్మేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ యొక్క భవితవ్యాన్ని తొంగలో తొక్కేసి రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకుండా ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ ఇన్వైటింగ్ బీజేపీ ఇంటూ అవర్ ఆంధ్ర పాలిటిక్స్? ఈ పాలిటిక్స్ జరిగే కంటే జగన్మోహన్ రెడ్డి లాంటి డిస్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తిని ఇంకొంతకాలం భరించవచ్చు. సో ఇఫ్ నాట్ బీజేపీ విత్ టీడీపీ యాక్సెప్టబుల్. అప్పుడు బాబు గారు జగన్ గారి కంటే బెటర్, ఫార్ బెటర్. బికాస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడిన చంద్రబాబు నాయుడు దగ్గర ఆప్షన్ లేదు, పవర్ లేదు. బికాస్ ఖచ్చితంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నారా లోకేష్ విషయంలో నేను ఆయన్ని విమర్శిస్తాను, కానీ నారా చంద్రబాబు నాయుడు విషయంలో పర్సనల్గా అడ్మినిస్ట్రేటర్ అనే విషయంలో మాత్రం నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్. కష్టపడతాడు. కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నంత మాత్రాన నాలో తప్పులు లేవా? అన్నీ ఉంటాయి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్రం పట్ల కొంత కమిట్మెంట్ ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్ని, విజయవాడ లాంటి సిటీస్ చేస్తున్నారు. కానీ ఈ పక్కన ఉన్న క్వార్టరీ ఉందే, వీళ్ళు చేయలేరు. ఇప్పుడు నాయకుడు అనేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి. నరసింహరావు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నారాయణ ఎక్కడున్నాడు 5 సంవత్సరాలు? కట్టా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? పత్తిపాటి పుల్లారావు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడున్నారు సార్? ఈ రోజున వీళ్ళందరూ పెట్టుబడులు పెడుతున్నారని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చావు కదా. ఒక ప్రతిపక్షంలో ఉండి పనిచేయరు ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున అధికారం రాగానే వీళ్ళందరూ కూడా బెల్లం చుట్టూ ఏకలాగా చేరి మళ్ళీ రాష్ట్రాన్ని స్క్వీజ్ చేస్తారు బ్లడ్ని. సో నేను నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేస్తాను. నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని, సో ఇంపాసిబుల్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. పాసిబుల్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఇంపాసిబుల్ కాబట్టి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేని, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడు పరిపాలన నేను యాక్సెప్ట్ చేస్తాను వ్యక్తిగతంగా. లేదు ఇఫ్ నాట్ వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, గట్ క్లారిటీ అంతే. ఓకే, క్లోజ్ చేస్తూ కొన్ని విమర్శలు ఉన్నాయి మీ పైన. చెప్పండి. ఇప్పుడు దాకా చేసిందంతా అయ్యే కదా. ప్రశ్నించిన గొంతులు కనపడకుండా పోయాయి. 5 ఏళ్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతులు ఎక్కడా జనం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. మీరు కానీ బాధితుడిగా ఉండి ప్రశ్నిస్తూ అంత ఇంత వచ్చినారు జడ్జి రామకృష్ణ గారు కానీ, ఇంకా కొంత అమరావతికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్న ఇంకొంతమంది కానీ కనపడకుండా పోయారు. మీ మాట ఎక్కడ వినపడట్లే ఎలక్షన్లో. అంటే రాజకీయం వేరు, ఉద్యమం వేరు నరసింహరావు గారు. ప్రశ్నించే వాళ్ళు రాజకీయం నేర్చుకోకపోతే ఎట్లాగే అవుద్ది. అర్థమైందా? ప్రశ్నించే వాళ్ళు ఎందుకు కనిపించడం లేదు జడా శ్రావణ్ కుమార్ గారు లాంటి అనే పదాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు కనపడుతున్నారు, ఓకే సారీ, బట్ ఆ ఫ్రేమ్లో ఎందుకంటే నేను చాలా తెలివిగల పొలిటీషియన్. నేను 2019లోనే ఆ ప్లాట్ఫామ్ని ఎంతవరకు వాడుకోవాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఎప్పుడు పార్టీ పెట్టాలో నాకు ఒక క్లారిటీ ఉంది. సో మీరు వాళ్ళ కంట్రోల్ లేరు, గేమ్ వాళ్ళు ఆడుతూ అనుకున్నారు కానీ గేమ్ మీరే ఆడుతున్నారు. ఓకే, నేను ఎప్పుడు బయటకు రావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, బయటకు వచ్చి ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను బయటకు వస్తే ఏం చేయబోతే ఏం జరుగుతుందో నాకు ఒక క్లారిటీ ఉంది.
ఏం చేయబోతే ఏం చేసి ఏం అవ్వాలో ఒక క్లారిటీ ఉంది. నాకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది. సో ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఓకే ఓకే. ఈ రోజు నాతో నన్ను నమ్మి 125 175 కాన్స్టిట్యున్సీల అభ్యర్థుల పోటీలో ఉన్నారంటేనే మీరు నన్ను డెఫినెట్ గా అప్రిషియేట్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 175 చోట్ల నిలబెట్టలేకపోయాడు. మీరు 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడవుతాడో డిసైడ్ చేసేది నేనే. 50 మంది ఎమ్మెల్యేల విజయాపజయాలను టార్గెట్ చేసేయగలిగిన శ్రవణ్ కుమార్. కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ లో 1000-2000 ఓట్లు వస్తే 100 మంది 50 మంది ఓడిపోయిన పరిస్థితుల్లో రేపు శ్రవణ్ కుమార్ కొట్టబోయే దెబ్బకి పీఠాలు కదిలిపోతాయి. మీరు అనుకుంటున్నారు. తెలంగాణలో లోక్సత్తా చూసాం లాస్ట్ టైం. నేను చెప్తున్నాను నరసింహరావు గారు, నేను ఒక శ్రవణ్ కుమార్ గా ఛాలెంజ్ చేస్తున్నా. 2024లో 50 మంది ఎమ్మెల్యేలు ఓటమి గెలుపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శ్రవణ్ కుమార్ ఖచ్చితంగా నువ్వా నేనా అని టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా డిసైడ్ చేసే అవకాశం నాకు రావచ్చు. ఐ కెనాట్ సే ఏం జరుగుతుందో నేను చెప్పలేను, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 50 మంది ఎమ్మెల్యేలను ఓడించగలను, తద్వారా గెలిపించగలను. సో అదే కాన్ఫిడెన్స్ తో మీరు చెప్పగలరా నారా లోకేష్ అసెంబ్లీకి రాడు అని? నారా లోకేష్ ని అసెంబ్లీకి రానియకుండా చేయాలనేది నా టార్గెట్ నరసింహరావు గారు. నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు. ఈ 40 రోజులు నేను చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడేదో కూర్చొని ఓ ఆంబూమ్ బుష్ అనేటువంటి వ్యక్తిని కాదు. ప్రాక్టికల్ నిరంతరం ప్రజల్లో ఉండాలి. నేను ఈ 40 రోజులు ప్రజల దగ్గర కనెక్ట్ అయ్యి, ప్రజలతో మమేకం అయ్యి, వాళ్ళకి వాస్తవాలు చెప్పి, అమ్మా ఇది ఒక ఆల్టర్నేటివ్ కోసం వచ్చాను, ఈ దుర్మార్గులు ఓటేద్దని చెబితే ప్రజలు నన్ను ఎంతవరకు నమ్ముతారో చూసి, కానీ నా టార్గెట్ మాత్రం, నా టార్గెట్ ఇది, నేను ఎంతవరకు రీచ్ అవుతాననేది ప్రజల మీద ఆధారపడి, ప్రజలు ఆశీర్వదించే దాని మీద. సో రేపొద్దున 50 మంది ఎమ్మెల్యేల విజయ అవకాశాలు నేను దెబ్బతీయగలిగినప్పుడు నేను ఒక పాయింట్ ఫర్ డిస్కషన్లో ఉంటా. ఈ పాయింట్ ఫర్ డిస్కషన్లో ఉన్నదాన్ని మెల్లగా డెవలప్ చేసుకోవాలనేది నా కోరిక. అప్పుడే ఆబ్వియస్లీ ఆ రెండు కూటములు కన్సిడర్ చేయాల్సిందే, మీ వైపు చూడాల్సిందే, ఆ రెండు పార్టీల్లో ఉన్న నాయకత్వం కూడా మీ వైపు చూడాల్సిందే అనే ఒక థాట్ ప్రాసెస్ కనపడుతుంది. నాకుంది. నేను 5 years ముందు ఇదే ఆలోచించుకున్నాను. ఈ రోజున రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి నరసింహరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ ముందు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లో ఒక 1.5 hour కూర్చొని బ్రాడ్కాస్టింగ్ ఇంటర్వ్యూ చేయగలిగిన కెపాసిటీలోకి శ్రవణ్ కుమార్ ఉన్నాడు అంటే నేను సక్సెస్ఫుల్ అని. నేను సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో 40 minutes 50 minutes రాజకీయమే ఉంది, ఉద్యమం లేదు. పాపం సోకాల్డ్ ఉద్యమకారులు కండవాలు వేసుకొని కొంతమంది, కండవాలు చుట్టుకొని కొంతమంది, వీళ్ళంతా పాపం ఆటలో అరటి పండులాగా ఎవరో చెప్తే వినాల్సిందే కదా అల్టిమేట్ గా. నరసింహరావు గారు, ఎప్పుడైతే నీకు ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉండదో, మనల్ని మనమే కాళ్ళు చేతులు దారంతో కట్టే సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర వారంలో 3 రోజులు కనిపెడతారు వీళ్ళు. మీరు ఇంతకు ముందు రిఫర్ చేసిన పేర్లు ఏమైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి వారంలో 2 రోజులు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి టికెట్ అడిగితే 20 కోట్లు చూపించమన్నాడంట జడ్జి రామకృష్ణని. 25 కోట్లు ఎక్కడ చూపించగలుగుతారు? ఉద్యమం అయితే వాడుకున్నారు, ఆయన పాపం రోజు టీవీలో కూర్చోబెట్టి తిట్టించారు, ఆయన చూపించి ప్రజల్లో ఊడుకున్నారు. ఇంకో ఆయన కండవా వేసుకొని మాట్లాడతాడు, పెద్దగా అరుచుకుంటా రంకెలు వేసుకుంటా మాట్లాడతాడు. ఆయన 10,000 ఇవ్వి 5,000 ఇవ్వని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు. డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తాడు? సో వీళ్ళు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉండి, ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళకి ఢీ కొట్టగలుగుతారు. పాపం వాళ్ళ వాయిస్ ఎంతవరకు వినపడిందంటే ఉపయోగించుకోవడానికి ఉపయోగపడింది. వాళ్ళకి ఇప్పుడు టికెట్లు ఇవ్వడానికి వచ్చేటప్పటికి నీకు 100 కోట్లు ఉన్నాయా 25 కోట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళకి లేవు. మరి త్రిబుల్ ఆర్ గారు ఏంటి, ఆయనకి ఎందుకు కూడా మేము కోట్ చేయబోయింది వీళ్ళు ఎక్కడ అన్న దాంట్లో ఆయన కూడా ఉన్నారు. త్రిబుల్ ఆర్ గారు కూడా ఆయనకైతే డబ్బులు ఉన్నాయి కదా, ఆయన ఎందుకు ఇచ్చారు కదా టికెట్? టికెట్ ఇచ్చారా? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడే జస్ట్ నౌ ఒక 1 hour బ్యాక్ హి జాయిన్, థింక్ మేడ్ ఏ స్టేట్మెంట్, తెలుగుదేశంలో జాయిన్ అవుతాను, ఉండి టికెట్ ఇచ్చారు. కానీ అంటే ట్రిపుల్ ఆర్ గారి విషయంలో నేను గమనించింది ఏంటి అంటే, రాజకీయాల్లో ఓవర్ యాక్టివ్ ఎప్పుడు పనికిరాదు. ట్రిపుల్ ఆర్ గారు తన పరిధికి మించి తను అనుకున్నది చేశాడు, పరిధికి మించి తను అనుకున్నది చేశాడు. సో తను అనుకున్నది చేసిన ప్రాసెస్లో భాగంగా ఆయన బీజేపీలో కానీ తెలుగుదేశంలో కానీ చేసినట్టయితే ఈరోజు బాగుండేది. ఆయన ఏంటంటే తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ చేరకపోవడంతో ఎవరు ఓన్ చేసుకోలేకపోయినారు. పాపం కష్టపడ్డాడు, ఫైట్ చేశాడు, జగన్కు వ్యతిరేకంగా వెళ్ళారు. కానీ నేను
వ్యక్తిగతంగా నాకు చాలా మంచి వెల్ విషర్ త్రిపుల్ ఆర్ గారు. నేను ఆయన విషయంలో బాధపడ్డా, పాపం ఇవ్వలేదు టికెట్ అని. బట్ ఎనీవే అట్లీస్ట్ ఇప్పుడు ప్రశ్నించే గొంతుకుల్లో ఒక గొంతుకు ఉంది. మిగతా గొంతుకులు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆ గొంతుకులు మోగపోయి ఉండటమే మంచిది. ఆ గొంతులు వాళ్ళ గొంతులు కాదు, వాళ్ళ గొంతులు కాదు కాబట్టి, సో వాళ్ళ గొంతుకులు కాదు కాబట్టి మోగపోయి ఉండటమే మంచిదని నాకైతే అనిపించింది. బట్ ఎనీవే 2024లో నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను నరసింహ గారు. నేను మీకు ఈ మాట చెప్పాలి, ఎందుకంటే నేను 5 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాను. 2029లో ఈ రాష్ట్రంలో 2 పార్టీల మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఒకటి జై భీమ్రావ్ భారత్ పార్టీ, రెండో పార్టీ ఎవరో నాకు తెలియదు. ముఖ్యమంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి పదవి కోసం 2 పార్టీల మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఒకటి జై భీమ్రావ్ భారత్ పార్టీ ఫస్ట్, రెండో పార్టీ ఎవరు అనేది చరిత్ర డిసైడ్. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ పరిస్థితిలో జై భీమ్రావ్ భారత్ పార్టీ ఉండాలని, అంబేద్కర్ ఆలోచనల్ని గౌరవించే వాళ్ళుగా, పాటించే వాళ్ళుగా. చివరిగా మీకు ఏంటి, ఆలపాటి రాజా గారు చెక్ ఇస్తారా, క్యాష్ పంపిస్తారా ఎవ్రీ మంత్ 25 lakhs? మీరు ఎప్పుడన్నా ఆలపాటి రాజా గారిని మీ ఛానల్లో కూర్చోబెట్టినప్పుడు ఆ మాట అడగండి, సార్ ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా మీకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అంటే మీ రుణం ఉండిపోద్ది. మీరు మాట్లాడలేరు, అంతే కదా, బాండింగ్లోకి వెళ్ళిపోయినట్టే కదా, మీరు మాట్లాడలేరు. తెలుగుదేశం పార్టీ ఆయన ఎవరో చెప్పినట్టుగా నాకు 30 లక్షల చెక్కు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పార్టీ ఆఫీస్ నడుపుతున్నారు. ఇవన్నీ కూడా నిందారోపణలు. నా చరిత్రలో, నా లైఫ్లో ఇదిగో ఈ వాటర్ బాటిల్ కూడా నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి తాగాను. లేదు, నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి శ్రవణ్ కుమార్ మా దగ్గర పలానా రోజు వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాడు అని టాప్ టు బోటం తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు అయినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకైనా సరే, మీకు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చొని నాకు తెలిసి తెనాలి అభ్యర్థి శ్రవణ్ కుమార్ మాట్లాడాడు, చాలామంది మాట్లాడారు. నాకు తెలిసి శ్రవణ్ కుమార్కి మా తెలుగుదేశం పార్టీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చినట్టు నాకు ఎవరో చెప్పారు అని చెబితే రెండోసారి నేను టీవీ ముందు మాట్లాడాను. ఆ వాటర్ బాటిల్లో ఇంకేదో తీసుకుంటే నారా లోకేష్ ఈ స్థాయిలో టార్గెట్ చేయరు కదా, మీరు అది మాట్లాడలేరు కదా, అది మీరే అర్థం చేసుకోండి. ఆరోపణలు వస్తున్నప్పుడు నేను మీకు ఆన్సర్ చేయించాలి. ఆరోపణలు కాబట్టే నేను చాలా కూల్ గా సమాధానం చెప్తాను. అసలు ఆరోపణలు కాదు, నా దగ్గర నిజంగానే అలాంటి ఎలిగేషన్ ఉంటే దాన్ని స్కిప్ చేసి ఆన్సర్ చెప్పేవాడు కదా. నేను అది చెప్పలేను కాబట్టి ఒక న్యాయమూర్తిగా ఉండి, ఒక కొలిగ్గా ఉండి, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక వ్యక్తికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మా అన్నయ్యని, మా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి కొడుతున్నారు అన్నప్పుడు, కరోనాల టైంలో రూపాయి పోగేసి నరసింహరావు గారు నేను ఆ వ్యక్తి ఒక సాటి న్యాయమూర్తి దళిత బిడ్డ అని నేను వెళ్ళి ఆ ఊరెళ్ళి తిరుపతి వెళ్ళి అరెస్ట్ చేస్తే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్ర దగ్గరికి వెళ్ళి తొడగొట్టి, ఈసారి రామకృష్ణ జోలు వస్తే తాట తీస్తామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరావు ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు భరోసాగా నిలబడితే కృతజ్ఞత లేకుండా, కనీసం మానవత్వం లేకుండా, కనీసం ఒక సాటి జడ్జి నేను మాట్లాడుతున్నది పచ్చి అబద్ధాలు, నేను మాట్లాడుతున్నది వాస్తవ దూరం, నేను మాట్లాడుతుంది ఇంకొక నిజాయితీ పరుడైన జడ్జి మీద అని ఇంగిత జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తుంది, ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పినటువంటి మాట విన్న రోజున నాకు ఒక వ్యక్తికి సహాయకారం చేసిన రోజు, నేను ఏ రోజు వీడికి ఎందుకు సహకారం చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు నరసింహరావు గారు లైఫ్లో. మొదటిసారి బాధపడ్డా. ఇలాంటి నీచుళ్ళకి, ఇలాంటి నికృష్టులకి, ఇలాంటి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి ఇలాంటి దుర్మార్గులకి నేను ఎందుకు ₹1 ఖర్చు పెట్టినానా, ఎందుకు నేను సహకారం చేశానా? అరెస్ట్ అయ్యి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకపోతుంటే, గేట్ లోపల బంధించి పోలీసులు ఉంచితే, హైకోర్టులో కరోనా టైంలో రూపాయి తీసుకోకుండా నా ఆఫీస్కి వస్తే వాళ్ళిద్దరికి భోజనం పెట్టి హోటల్ రూమ్ బుక్ చేసి సస్పెండ్ అయి ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని 10 కేసులు పెడితే 10 కేసులు వేసి బెయిల్ తీసుకుంటే, చివరికి నాకు చెప్పకుండా నా కేసులు హైకోర్టులో వేశాడు అని కేసు పెడుతున్నాడు. మీ మీద ఒక బెయిల్ అప్లికేషన్ వేశారు నరసింహరావు గారు,
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, నేను బెయిల్ తీసుకొచ్చా కోర్టులో. బెయిల్ తీసుకున్నావు, కోర్టులో షూరిటీలు పెట్టుకున్నావు, తర్వాత నా మీద ఏదో కోపం వచ్చిందని నా సంతకం లేకుండా నాకు బెయిల్ వేసాడని మీరు కేసు వేస్తారా ఎక్కడైనా? మీ సంతకం లేకుండా మీకు ఎందుకు బెయిల్ వేస్తా? నేను ఒక లాయర్గా ₹1,00,000 ఇస్తే బెయిల్ వేస్తా. నీ దగ్గర రూపాయి తీసుకోకుండా నేను బెయిల్ వేసానని, నా సంతకం లేకుండా, నా వకాలత్తు లేకుండా సంతకం పెట్టకుండా నాకు బెయిల్ వేసాడని హైకోర్టులో వాదించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పచ్చిబూతులు తిడుతూ నన్ను, కనీసం మనం టార్గెట్ చేస్తున్న వ్యక్తి మనకు సహకారం చేశాడు అని ఆలోచన లేని వ్యక్తుల గురించి అసలు మాట్లాడటం కూడా వదిలేసేయండి కదా. నేను జస్ట్ అది కోట్ చేయించాలి కాబట్టి ఇదే ఇక్కడే కూర్చొని మాట్లాడారు కాబట్టి నేను మీకు కూడా సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యక్తుల యొక్క మాటకి విలువనిచ్చి నేను ఆగిపోను. ఇలాంటి వ్యక్తులకి సహకారం చేస్తే రాజకీయ పార్టీ వస్తానే ఉంటది కదా, ఇంకా కానీ మాట్లాడేటువంటి వ్యక్తి ఒక స్థాయి కలిగిన వ్యక్తి కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాలి. అంతే కదా, ఆయన కూడా సేమ్ ఈక్వల్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఆ ఆలోచన ఉండటం వల్లే నేను శిక్షించకపోవచ్చు, దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? వేర్ ఆర్ యూ? మీరు లీడర్ అని ఒక్కళ్ళని చేయెత్తే వాళ్ళు ఉన్నారా? మీ వెనక ఇప్పుడు తంతే మిమ్మల్ని ఒక్కళ్ళు వచ్చి అయ్యో పాపం తన్నారా, కింద పడ్డామని లేపేవాళ్ళు ఉన్నారా? ఏమైపోయినారు మీరు? శ్రావణ్ కుమార్ మీద చెయ్యి వేస్తే 1,00,000 చేతులు లభిస్తాయి ఈ రోజున. బికాస్ నా మనస్తత్వం, నా మాట, నా నిజాయితీ నన్ను లీడర్గా నిలబెట్టింది. అది కావాలి జాతికి. అంతేగాని టీవీలో మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు 4 మాటలు మాట్లాడేసి ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ ఇవ్వండి తెచ్చుకొని అంబేద్కర్ జాన్ని తాకట్టు పెట్టడం కాదు. మెళ్ళలో కండవాలు వేసుకొని తలగొట్టలు కట్టుకొని అద్భుతంగా ఓ ఆ అని మాట్లాడేసి ఈ రోజు వెళ్ళి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ నువ్వు అసలు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, చంద్రబాబు నాయుడు అసలు నువ్వు అపర భాగీరథుడు అని ఆ పార్టీ దగ్గర టికెట్లు తెచ్చుకొని జై భీమ్ చెప్పారు అంటే మీరు ఆ పదం అపవిత్రం అయిపోతుంది. నేను ఒకే మాట చెప్తున్నాను నరసింహరావు గారు, చివరిగా జై భీమ్ అని నినాదం చెప్పిన నోటితో జై చంద్రబాబు నాయుడు అన్న, జై నారా లోకేష్ అన్న, జై రంగా గారు అన్న, జై జగన్మోహన్ రెడ్డి అన్న, జై లేకపోతే రాహుల్ గాంధీ అన్న చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. బికాస్ జై భీమ్ ఈజ్ అ సపరేట్ ఐడెంటిటీ. ఒక రాజ్యాధికారం కోరుకునే వాళ్ళకి మాత్రమే ఆ పదం చెప్పేది ఉంది. ఆడొకడున్నాడు 10th క్లాస్ చదువుకున్నాడు, జై చంద్రబాబు, జై భీమ్, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు, జై రంగా, జై చిరంజీవి అంటుంటాడు మాసేన్ రాజేష్. రొమ్ములు ఇరుచుకొని మీసాలు తిప్పుకొని ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? గొంతు కోసి ఫ్రిడ్జ్లో పెట్టారు. వాళ్ళ కోసం మాట్లాడడానికి గొంతు లేకుండా పోయింది. లేదు, ఇప్పుడు ఇంక లేదు, వాళ్ళ గొంతులు రావట్లేదు. మీ చాప్టర్ క్లోజ్. తెలుగుదేశం పార్టీలో చేరి 1,50,00,000 మంది దళిత బిడ్డల్ని కాపలాగా 1,50,00,000 మంది దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని జై భీమ్ నినాదం అని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టాలని చూసినటువంటి మీలాంటి వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిక్ష వేయకుండా వదలడం. ఏం చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు? గొంతు కోసి మళ్ళీ శవం మళ్ళీ తల్లిదండ్రులకు ఇచ్చేస్తే ఎక్కడ వాళ్ళు ఇతన్ని పునీతుని చేసి చేస్తారని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. రాజకీయ జీవితం క్లోజ్. మీకు రాజకీయం అనేది క్లోజ్. ఇంకా మీరు జాతిని అమ్మాలని చూశాడు, మిమ్మల్ని అమ్మేశారు. ఈ రోజున మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకొని వెళ్ళిపోయి రంగా గారు జై బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు ఒకటేనంట. వీళ్ళిద్దరు అంటే జాతి కోసం సేవ చేసే నాయకులు అంట. అంబేద్కర్ గారు, రంగా గారు ఇద్దరు ఒకటే. అసలు అంబేద్కర్కి రంగాకి కంపారిజన్ ఎక్కడ? మాసేన్ రాజేష్ పోలుస్తాడు. ఇప్పుడు ఇక్కడేమో రంగా విగ్రహం ఉంటుంది, రంగా బొమ్మ ఉంటుంది, ఇక్కడేమో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఎన్జి రంగా గారు జాతికి సేవ చేసిన వ్యక్తి, వారంటే నాకు చాలా గౌరవం. నేను వంగవీటి రంగా గారు, నేను వారి విషయంలో నేను తప్పు పట్టను. కానీ అంబేద్కర్తో పోల్చి తగిన వ్యక్తి. అంబేద్కర్ ఒక జాతి మనిషి కాదు కదా, మొత్తం దేశం బలహీన. అసలు ఈయనెక్కడండి? ఈయనెక్కడ? అంబేద్కర్ రచనలన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయండి. ఆయన అన్ని పిచ్చి థాట్స్ ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు అంబేద్కర్ థాట్స్ ఇప్పుడు ఈ కాలానికి పనికిరావు అని చెప్పాడు. మరి ఎందుకు జై భీమ్ అప్పుడు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖాన్ని ప్రతి ఒక్కళ్ళు పచ్చిబూతులు తిట్టినోళ్ళు మళ్ళీ మాట మార్చేసి అబ్బాయి అట్టాను లేదు ఇట్టాను లేదు అంటే
చంద్రబాబు నాయుడు ముప్పు కోసం నేను ఒక మాట చెప్తాను నచ్చిన జగన్మోహన్ రెడ్డిని మోసి జగన్ అన్న అని బట్టలు తీసుకుని జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పదవి అడిగారు. అప్పటికే మనోడి మీద చాలా కేసులు ఉన్నాయి, మనోడి మీద రౌడీ షీట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇనిషియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నాడు. పదవి ఇవ్వాలి అంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చాలా ప్రాపర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఈ క్యాండిడేట్ చూస్తేనో 10th క్లాస్ రౌడీ బ్యాక్గ్రౌండ్, నీకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎట్లా ఇస్తారు? మనోడు పాప సంవత్సరం పాటు సీరియస్గా తిరిగాడు. ఎప్పుడైతే పదవి ఇవ్వమన్నారో అప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసేసి పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. జనసేన వాళ్ళు ఏం చేశారు, ఈయన్ని వ్యవహారం చూసి మాకు వద్దులని అయినా అన్నారు. అటు చేసి మళ్ళీ బీఎస్పీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు రానివ్వలేదు. ఇంకొక పార్టీ దగ్గరికి వెళ్ళారు, వాడిని రానిలేదు. చివరికి దిక్కు లేక చంద్రబాబు నాయుడు దగ్గర చేరి చంద్రబాబు నాయుడిని అప్ర భాగీరథుడని ఎత్తేశారు. ఈ రోజున దళిత జాతిలో ఉన్నటువంటి నీలాంటి వ్యక్తుల వల్ల దళిత జాతి తలదించుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇలాంటి వ్యక్తులందరూ కూడా జై భీమ్ నినాదం చెప్పి రేపొద్దున జై భీమ్ని ఎక్కడ తీసుకెళ్తారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తాకట్టు పెడతామనే. మీరు జై చంద్రబాబు నాయుడు అనండి, నో ప్రాబ్లం. బట్ జై భీమ్ నినాదం చెప్పారు అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు ఇంకో పార్టీ జెండా పట్టుకోకూడదు, ఇంకో పార్టీ జెండా మోయకూడదు. నాకు ఇచ్చే డెఫినేషన్ దేశంలో జై భీమ్ అని చెప్తూ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. ఏది చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు జై భీమ్, మీరు పార్టీ పెట్టుకున్నారు, మీరు ఇప్పుడు జై భీమ్ అంటున్నారు. నేనేమంటానంటే రాజ్యాధికారం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ గా జై భీమ్ నినాదం చెప్పాలి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, జై జగన్ చెప్పండి, జై జగన్ చెప్పండి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని నేను అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నానంటే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేవాడివి నువ్వు ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదు. ఎందుకు తెలుసా? అంబేద్కర్ ఆలోచన విధానం అంటేనే రాజ్యాధికారం. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేడు ఆయన? బయటకు వచ్చేసరిగా అసలు బయటకు రాలే. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? నో, ఆయన సొంత పార్టీ ఉంది. అంబేద్కర్ అంటేనే ఆత్మగౌరవం సార్. ఆత్మగౌరవంతో బ్రతికేవాడు జై భీమ్ చెప్పాలి. అంతేగాని నేను తెలుగుదేశంలో ఉంటా, జై చంద్రబాబు నాయుడు, జై భీము, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెడతా, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెడతా, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి జగన్ తాకట్టు పెడతానంటే అది జై భీమ్ కాదు. రైట్, చూద్దాం వాళ్ళ వర్షన్ ఏంటో, వాళ్ళ పాయింట్ ఆఫ్ థాట్ ఏంటో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.